లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. హాయ్, వెల్కమ్ టు మై షో. ఓ 10 రోజుల క్రితం ఈశ్వర్ మూవీ రిలీజ్ అవ్వగానే ఎంటైర్ 2 తెలుగు రాష్ట్రాలు ఒక ఊగిపోయాయి. అయితే ఈశ్వర్ మూవీ రిలీజ్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక వ్యక్తి పేరు బాగా గట్టిగా వినిపిస్తుంది. ఆయనే కృష్ణమాయ. సో, ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ గారి ఫ్రెండ్‌గా యాక్ట్ చేశారు ఆయన. దీంతో పాటు ఆయన 80 సినిమాలకు పైగా ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. సో, కృష్ణమాయ గురించి బోలెడు విశేషాలున్నాయి. అవి తెలుసుకోవాలంటే ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్, ఈ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ మిస్ అవ్వద్దు. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణమాయ అంటే ఓన్లీ ఈశ్వర్ మూవీ మాత్రమే కాదు. కృష్ణమాయ అంటే ఓన్లీ ప్రభాస్ ఫ్రెండ్ మాత్రమే కాదు. 80 సినిమాలకు పైగా ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన మనిషి మీరు. అంటే ఈశ్వర్ సినిమాకి ముందు మీకు ఒక కెరీర్ ఉంది. ఈశ్వర్ తర్వాత ఒక కెరీర్ ఉంది. ఈరోజు 3,00,00,000 పెట్టి మీరు 'సావిత్రి' అనే మూవీ తీసి రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నారు. సో, చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నా ఈ ఇంటర్వ్యూ మొత్తం అసలు కృష్ణమాయ ఎవరు? ఇన్నేళ్లలో 40 ఏళ్లలో ఇండస్ట్రీలో ఏం చేశాడు? 19 ఏళ్ల వయసులో రూ. 3 కూడా చేతిలో డబ్బులు లేకుండా దొంగ ట్రైన్ ఎక్కి మెడ్రాస్ మద్రాస్‌కెళ్ళి కృష్ణమాయ ఏం సాధించాడు? ఈ ఇంటర్వ్యూ ఇలా ఉండబోతుంది. సో, దీంతో పాటు మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. అసలు మీరు స్టార్ట్ అవ్వడమే దొంగ ట్రైన్‌లో స్టార్ట్ అయ్యారంట. సర్కారు టికెట్ కొనడానికి కూడా డబ్బులు డబ్బులు లేవు. అంటే డబ్బులు నేను ఇంట్లో మదర్ టీచరు, నాన్నగారు సినిమా హాల్ మేనేజర్. ఆ! సినిమా హాల్ మేనేజర్ అవ్వడం వల్ల మనం రోజు సినిమాలు చూసి సినిమా మైండ్‌కి ఎక్కింది. సార్. ఇంట్లో వెళ్తానంటే ఎవరు ఊరుకుంటారండి? హ్మ్. ఇంటర్మీడియేట్ చేసాం బావుంది. అంటే 10థ్ 15, 16, 17 ఇంటర్మీడియేట్ ఒక్క సబ్జెక్ట్ పాస్ అవ్వలేదండి. గ్రేట్ నేను. హ్మ్. అంటే మనకు చదువు మీద లేదు దృష్టి. గ్రేట్ మీరు. మరి ఒక్క సబ్జెక్టే పాస్ అవుతారు కదా ఎవడన్నా. ఆ! అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేశాడు. ఇది లేకపోయినా సెకండ్ ఇయర్‌కి పంపుతారు. హ్మ్. ఇయన్నీ పోయినాయి. అందులోకి అయన్నీ పోయినాయి. హ్మ్. అన్ని సబ్జెక్టులు పోయినాయి. ఆల్ ఫెయిల్. హ్మ్. డబ్బులు తేలిపోతారు. ఇంట్లో డబ్బులన్నీ తీసేశారు. ఎక్కడ రూపాయి దొరకనివ్వకుండా. ఆ! ప్యాంటు, షర్ట్ ఉంది ఒంటి మీద. ఎక్కేసాను. సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఉంటుంది భీమవరం నుంచి. హ్మ్. మెడ్రాస్‌లో దిగా. దొంగ ట్రైను. టికెట్ లేదండి. హ్మ్. వెళ్ళిపోయాం. ఇప్పుడు మనకేం వచ్చు? బొమ్మలు గీయడం వచ్చు. కొంచెం సంగీతం నేర్చుకున్నాం. ఆర్ట్ తెలుసు అనే ఒక కాన్ఫిడెన్స్‌లో ఉన్నా. ఆర్ట్ తెలుసు. తెలీదు అప్పటికి. హ్మ్. ఎదిగితే ఎవరినో కొంచెం ఉంటారు కదా! ఎవరినో అడిగితే ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి గారు ఉన్నారు. ఆయన దగ్గరికెళ్ళి. హ్మ్. తోట తరణి. విన్నాం పేరు. సినిమాలో పెద్ద ఫేమస్ అవును. నేమ్. రైట్. ఓకే. ఇంటికెళ్ళాం. హ్మ్. బ బ కోడంబాకం అక్కడే చంద్రబాబు హోటల్ పక్కనే హౌసు. పెద్ద హౌసు బాగుంది. ఓ 10 కుక్కలున్నాయి ఇంట్లో ఏకంగా. హ్మ్. తలుపు తీయాలంటే భయం అరుస్తున్నాయి. కానీ అయితే తీయగానే లోపలికి వెళ్ళగానే ఫ్రీగానే ఏం కరవలేదు మళ్ళీ బాగానే ఉన్నాయి. గురువుగారు అప్పుడే బయటికెళ్తున్నారు బయట నుండి పెట్టేసుకుని. హ్మ్. ఎవరు నువ్వు గేటు తీసుకుని లోపలికి వచ్చేస్తున్నాడు. అంటే నా భాష అప్పుడు ఇలా లేదు. మాది భీమవరం అండి. ఏమైనా పని ఉంటే ఇస్తారని వచ్చాను. హ్మ్. అంటే అడిగే స్టైల్ కూడా తెలీదు. అంటే హ్మ్. ఇప్పుడప్పుడైతే నమస్తే సార్ నాకు పని ఉంది సార్ నేను ఇలా అలా అది తెలీదు కదా అప్పుడు. హ్మ్. డిఎన్ఆర్ కాలేజీలో చదివేసి ఇంటర్మీడియట్ చేసేసి అన్ని సబ్జెక్టులు పోగొట్టుకుని ఒక అంటే క్యారెక్టర్ ఎలా ఉంటుంది వచ్చేసాం. పైగా ఏజ్ కూడా 19 ఏళ్ళు. ఏముంటుంది మరి మనకు అది తెలియదు అసలు మర్యాద ఎందుకు ఇవ్వాలి అదేం తెలియదు మనకి. హ్మ్. వెళ్ళేసరికి కింద నుంచి పైదా చూసి భీమవరమా పొగరు కనపడుతుందిరా అన్నాడు. హ్మ్. ఏంటి భీమవరంలో పొగరు ఉంటుందా నాకు తెలియదు అప్పటిదాకా. అంటే ఆయన ఆయన మరి ఎవరు తగలేరు ఆయనకి. హ్మ్. భీమవరమా ఉంటుందిరా తెలుస్తుంది హ్మ్. పొగరం కారుగడుగు అన్నాడు. కారు గడపన్నాడా? ఆ! హ్మ్. పియట్ కార్ ఓల్డ్ పియట్ కార్ ఉంది. హ్మ్. ఏంటి కారు కడగమన్నాడు మరి ఎప్పుడు కడగలేదు. మనకు తెలీదు కదా! అదర్ టీచరు. చిట్టు మాస్టర్ అంటే పెద్ద ఫేమస్ టీచర్ గారు. నాన్నగారు సత్యనారాయణ గారు ఆయన ఈ సినిమా హాల్ మేనేజర్. హ్మ్. మనకేం రోజు ఫ్రీ సినిమా చూడటం. కారు కడగమన్నాడు. సరే మొదలెట్టా కడుగు. మనకు పని కావాలి. సినిమా ఫీల్డ్ దూరాలి. సరే. కడిగా. ఈలోపు బయటికెళ్ళి మళ్ళీ లోపలికెళ్ళి బయటకొచ్చి చూసి కడిగేసాను సార్. కడిగానండి. ఏంటి కడుగుతాం బుద్ధి జ్ఞానం ఉందా లేదా అని ఇసుక తీసి కారు మీద ఏసాడు. ఇసుక. ఇసుక. హ్మ్. అసలు అదే మనం ఊళ్ళో ఉంటే ఏదో ఒక బూతు మాట కానీ లేదా ఏదో వస్తుంది. ఆకలి జేబులో డబ్బులు లేవు. వాడి పని వల్ల మనం తిండి తినాలని ఆలోచన కూడా లేదు నాకు. సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి ఏదో సాధించాలి. హ్మ్. అంటే మనిషి తప్పనండి ఎంత దూరం ఎదుగుతుంది మనిషి ఎదుగుతాడు. ఏం లేకపోతే ఆడు పైకి రాడు. హ్మ్. తిన్నామా పడుకున్నామా తెల్లారిందంటే ఏం చేయలేం మనం. హ్మ్. సరే ఏం మళ్ళీ కారు కడిగి ప్రసెస్ స్టూడియోకి రా అన్నాడు. ఇప్పుడే కడిగి మళ్ళీ కారు కడిగే ఇసుకేసి ఆ! ఆయన ఇలా ఇసుక జల్లి హ్మ్. మళ్ళీ నువ్వు కారు కడిగేసి ప్రసెస్ స్టూడియో రా హ్మ్. వచ్చేస్తారు ఊళ్ళ నుంచి. తిడుతున్నాడా ఏంటి సరే మరి ఓపిక కడిగా. ఏదో అన్నాడు ఏం స్టూడియో ప్రసాద్ స్టూడియో ప్రసాద్ ఓకే బయటకు వచ్చి ప్రసాద్ స్టూడియో
ఇంకేం తిరిగిదే 7 కిలోమీటర్ అంతా తిరిగిది ఎప్పుడు నడదు పోవియా బస్సులో పో టోల్బీలో పో అంటున్నాడు ఒకడు అప్పుడు తమిళ అది ఇప్పుడంటే వచ్చి రాదు ఏం చెప్తున్నాడు వీడు? ఓహో 7 కిలోమీటర్లు అర్థమైంది రైట్ లెఫ్ట్ అండ్ రైట్ కొట్టి 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 గంటన్నర పట్టింది కడుపులో ఆకలి నీరసం కారు గడిగా ఒళ్ళంతా ఒకలాగా ఉంది వెళ్తే ప్రసచ్చుడి వాచ్మెన్ లోపల రానివట్లా ఎందుకు నడుచాడు నన్ను మరి అంతే ఆడికి కదా. నేనేం చుట్టాను కదా ఏయ్ పోడా 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 అంటున్నాడు ఏయ్ వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నాడు అలా చూస్తుంటే కరెక్ట్గా ఎదురులో ఫ్లోర్లో ఉన్న అదృష్టం మీద ఎదురు ఫ్లోర్లో ఉన్నాడు ఆయన ఏ అని వదిలే అన్నాడు ఉడు అవును ఉడి అన్నాడు లోపలికి వచ్చి టిఫిన్ చేయి అన్నాడు అమ్మ బతికించాడు రా ప్రాణం లేసి వచ్చింది. అస్సలు గబగబా అప్పుడు పొంగల్ అక్కడ మెడ్రాస్ అంటే పొంగల్ సాంబార్ ఆడింత పొంగల్ వేసాడు సాంబార్ వేసాడు ఇంకొంచెం ఏమన్నా వేసా ఫుల్గా తినప్పుడు గురుగారి దగ్గరికి వెళ్ళా ఇది అంటే తెలీదు చెప్ప పని ఎక్కడ కాళ్ళు సరి చేసుకో ఫస్ట్ అన్నాడు ఓకే రేపు నుంచి ఇక్కడే పని ఈ ఫ్లోర్లోనే వర్క్ ఇది 3 నెలల సినిమా ఇది చేయాలి అది ఇంటి దగ్గర చెప్పచ్చు కదా నా ఆకలితో ఉన్నాను ఏంటంటే బాబు మీరు బలివరు అన్న ఎంత దూరం నడిపించారు. ఎంతో నడిపించి ఏంటి లేదురా నీకు ఓర్పు ఉందో లేదో చూడాలి కదా సినిమా ఫీల్డ్కి కావాల్సింది ఓర్పు కరెక్ట్. డైరెక్టర్ తిట్టచ్చు కెమెరామెన్ తిట్టచ్చు ఇంకెవడన్నా తిట్టచ్చు మన డిపార్ట్మెంట్ అటువంటి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఓర్చుకోవాలి సెట్ బాగా రావచ్చు రాకపోవచ్చు అని ఆ రోజులో చెప్పిన ఓర్పు ఈ రోజు వరకు మేము అలా ఓర్పుగానే ఉంటాం అంటే కోపం వస్తుంది నవ్వుకుంటూ తీసుకుంటాం అంటే తోట తరణి అంటే ఊరకనే అవుతారు సార్. తోట తరణి. మరి చూడండి ఎంత ఎంత లిజెండ్ మామూలు సినిమాలు కాదు కదా ఆయనతో అంటే మా అదృష్టం ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల ఏమైంది మణిరత్నం గారు మౌన రాగం నాయకుడు కమలాసన్ సార్. మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అలాంటి వాళ్ళతో పనిచేయడం అంటే ఎలా ఉండేది చూడండి అంటే ఆయనకి 2 వేరియేషన్ క్యారెక్టర్లు ఆ సెటప్ చేయాలి మొత్తం దీనివల్ల ఏమైందంటే అండి పని త్వరగా వచ్చేసింది ఆ డైరెక్షన్ అనేది త్వరగా వచ్చేసింది ప్లస్ కమలాసన్తో పనిచేయడం వల్ల యాక్టింగ్ వచ్చిందండి సార్. దానికి ముందు అంటే డ్రామాలు చూస్తున్నాం అన్ని చూస్తున్నాం కానీ యాక్టింగ్ అనేది నాకు అప్పటికి రాదు ఆయన చూసి ఓహో ఇలా యాక్ట్ చేయాలా ఇదే ఈ యాక్టింగ్ అంటే ఇదేనా అని ఇలా యాక్ట్ చేయాలని ఇదేనా యాక్టింగ్ అంటే ఎందుకంటే గ్లెజర్ ఉండదు ఏముండదు అలా ఉంటాడు సడన్గా అమ్మాయి మోసం చేస్తే అలా చూస్తాడు నీ దాయన్ని కళ్యాణ పనికి పోరానంచా ఇవన్నీ ఏమాతుటి మారి పని అలా కళ్ళ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అసలు నిజంగా డెడికేషన్ అనాలా లేకపోతే వాళ్ళని బోర్న్ ఆర్టిస్టులు అనాలా నిజంగా అండి అసలు మనకు ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట ఆయన అసలు సినిమా కోసమే పుట్టిన మనిషిలాగా ఉంటాడు. అసలు ఒకటి చెప్పాడంటే అది జరుగుతుంది అంతే అంటే సిగరెట్ యాష్ ఇలా కాలుస్తున్నాడు రెండో దమ్ముకి యాష్ పడిపోద్ది అన్నట్టు పడిపోద్ది ఉంటుంది 3 టేకులు ఉంటుంది నో ప్రాబ్లం అన్నట్టు ఉంటుంది అలాగా తెలుగులో మన చిరంజీవి గారిని చూశాను సార్. అంటే ఒక నేను ఆయనతో పెద్ద వేట సినిమా పనిచేశాను వేట ఎప్పుడు వేట మీరు అసలు చాలా అవును. తర్వాత కృష్ణవంశీ గారితో దంస బ్యాడ్ పనిచేశానండి అతను అసలు పెద్ద టేబుల్ థమ్స్అప్ బాటిల్ ఇక్కడ నుంచి చివరి కెమెరా ఉంది ఆవకాయ పచ్చడి అన్నం ఇలా తిని తాగి ఇలా పెట్టి ఇలా గెంటితే అలా బాటిల్ స్ట్రైట్గా వెళ్ళి కెమెరా ముందు కెమెరా దాడి పడాలి అంటే జరిగే పనైనా అది 15 అడుగుల టేబుల్ సాయంత్రం దాకా తీస్తారు వీళ్ళు చిరంజీవికి గెంటుతూ ఉంటారు ఆయన మనం చూస్తూ ఉంటాం అనుకున్నాను నేను అది వెళ్ళకపోవచ్చు మధ్యలో పడిపోవచ్చు. నేను అదే అనుకున్నా సాయంత్రం దాకా ఇది జరుగుతుంది చాలు మనకి అయిపోయింది ఇవాళ రైట్ అనుకున్నా ఎక్కడ నా పొజిషన్ ఓకే ఓకే రెడీ అన్నాడు ఓకే ఆవకాయ మంది కలిపాడు నిజంగా తిన్నాడు కారం కలిపాం ఆవకాయ ప్రియాదే తీసుకొచ్చి మంచి కలిపి పెట్టాం అన్నాడు థమ్స్ ఇలా ఇలా పట్టుకున్నాడు తాగాడు తాగే ముందు ఏంటంటే ఒక చిన్న తాగే ముందు ఏం చేయాలంటే గ్లెజర్ తెమ్మన్నాడు వాళ్ళ అసిస్టెంట్ ఈ బాటిల్ కింద రాసాడండి కంటికి వేసుకునే గ్లెజర్ ఉంది కదా అది రాసాడు లైట్గా ఓకే బూమ్ అనుకెట్టాడు అసలు పడకుండా బాటిల్ స్ట్రైట్గా కెమెరా దగ్గరికి వెళ్ళి ఆగిందండి ఎవడో చిరంజీవి అయిపోడు ఎవడో కమలాసన్ అయిపోడు ఎవడో పవన్ కళ్యాణ్ అయిపోడు ఉట్టినే ఎవడో ప్రభాస్ అయిపోడు అంటే వాళ్ళ డెడికేషను వాళ్ళ నాకు అసలు ఒకే టేకా 1 మోర్ అంటానికి లేదు ఇంకా అది ఆయనకి ఎవరన్నా చెప్పారా దానికి కింద ఎక్స్పీరియన్స్ ఎందుకు చేసి ఉంటాడు బహుశా ఆయన నేను అప్పుడు ఫస్ట్ టైం నేను నేర్చుకున్నాను అది ఓహో గ్లేజర్ వేస్తే జిగురు కదా లైట్గా పట్టుకుంటుంది పట్టుంటుంది అంత థమ్స్అప్ ఉంది బరువు కిందే ఉంటుంది కింద చిన్న గ్రిప్ ఉండేసరికి ఎంత దూరమైనా వెళ్తుంది అది అంటే మీరు మనం ట్రై చేయొచ్చు వెళ్తుంది అదే కొత్త టెక్నిక్ చిరంజీవి గారి ద్వారా నేను నేర్చుకున్నాను వాడు ఆహా అప్పుడు నేను పెద్ద ఆర్టిస్ట్ అయిపోయాను అప్పటికి అయినా కూడా చూడండి అంటే ఒక్కొక్క దగ్గర ఒక టాలెంట్ ఉంటుందండి అలా కమల్ హాసన్ గారి దగ్గర ఏడవడం
డెడికేషన్. అంటే నా విచిత్ర సోదరులు పనిచేసినప్పుడు అపూర్వ సోదరు గారి టైటిల్ తమిళ్లో మాకు. ఆ మెడ అంటే పొట్టోడు ఉన్నప్పుడు ఇలా ఉండాలి, ఈ చేతులు ఇంతే ఉంటాయి. ఆ టైంలో మనకి ఇంత టీ ఇచ్చినట్టు ఎవరు టీ ఇచ్చాడు, ఇలా తీసుకుని తాగొచ్చు ఆయన. ఎంత நல்லா இருக்கீங்களா, சாப்பிட்டு முடிஞ்சு வந்து பேசுகிறேன், நீங்கள் அங்கே தான் உட்காருங்களா, நான் வந்து பேசுகிறேன், ஓகேவா, போடுறா, రెడీయా, షార్ట్ రెడీయా, పోయిడலாம், టేక్ పోయిడலாம், ரொம்ப நேரமாக இருக்கிற மாதிரி షార్ట్ అయిపోయింది. నాకు బాగా అది ఉత్సాహం ఎక్కువ, నాకు అంటే అన్నింటిలో కెలికేసుకుంటూ ఉంటా. ఆయన తెలుగు అంటే ఇష్టం, ఆయన తెలుగు మాట్లాడడం ఇష్టం. సార్ సార్ చిన్న డౌట్ సార్, ఎన్నా సొల్లుங்க, ఆయన తమిళ మాట్లాడతారు కానీ ఎన్నా సొల్లుங்க. నేను అడిగా, నాతో తెలుగు మాట్లాడతాడు, నీకు ఎప్పుడు తమిళ వస్తున్నాడు, ఆయన తెలుగు సూపర్ మాట్లాడతాడు. సార్ నీకు తెలుగు ఎప్పుడు వస్తుంది అలా చేస్తే, అందుకనే నేను తమిళలో మాట్లాడుతూ నువ్వు తెలుగులో మాట్లాడు అన్నాడు. రైట్. ఎందుకు సార్ అలాగా అంటే, మిమ్మల్ని కట్టలేదు, మేము చేతుల మీద కట్టేయలేదు, ఇలా తీసుకోవచ్చు కదా. డెట్కి అలా తీసుకున్నానంటే నేను కమల్ హాసన్ కాదు అన్నాడు. క్యారెక్టర్లో ఉండడం అది అయ్యేదాకా అలా ఉంటాడండి. ఆ సీన్ కట్ బ్రేక్ అప్పుడు అంటాడు, మెడ పట్టేస్తుంది ఆల్రెడీ, పాపం స్ప్రే కొడతారు, వాళ్ళు ఏదో ఉంటారు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళ డెడికేషన్ గురించి చెప్తున్నాను అనమాట. అంటే ఎంత కసి, ఎంత లేతే ఎందుకు అంత కమల్ హాసన్ అవుతాడు. కమల్ హాసన్ చిరంజీవి అయిపోతారా. ఇంకోటి ఇప్పుడు విక్రమ్ మనం చూశారు కదా, ఆ విక్రమ్ మేము పనిచేసాం అప్పుడు. ఆయన ఆ సినిమాలో కూడా, ఇందులో కూడా ఆయన పాడినట్టున్నాడు. ఆ విక్రమ్ అనే సాంగ్ ఆయన పాడుకున్నాడు ఆ రోజుల్లో. రక్తాల్లో పులి వరగదు అడావడి తొడికి తుమ్ము తొడికి నిజం తకిట విక్రమ్ ఆయన పాడాడు. ఆ పాడినప్పుడు నేను నా దగ్గర ఉన్నాను అనమాట. అంటే నాకు అందుకని ఇది గుర్తుంది, లిరిక్ తమిళ, నేను పాడిన తమిళ వర్షం. అంటే అంత దమ్ము పట్టి నాకే ఆయాసం వచ్చింది పాడతాం, ఎండ్ అనలేపాను. అంటే పాట పాడడం, యాక్టింగ్, డ్యాన్సు. ఒక చిన్న సిచ్యువేషన్లో ఒక ఆటోలో నలుగురు అదే ఇజ్రాస్ వచ్చారు, షూటింగ్ చెబుతూ ఉంటారు, అదే ఓలా ఉంటారు కదా, వాళ్ళు వస్తే ఈయన వేసాడు, ఎవరు వాచ్మెన్ వాళ్ళు, వీనస్ స్టూడియో ఎవరినో వచ్చేయచ్చు, గేట్లు ఏవి లేవు అప్పట్లో, ఎవడన్నా వచ్చేయచ్చు లోపలికి. ఆ ఎవరు మేనేజర్ పోండి అంటే, మేనేజర్ ఉంటాడు, అడే అంటాడు అన్నాడు వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు ఇజ్రాయల్ అనుకోవాలి, అమ్మాయిలేమో అనుకున్నాను, అంత అందంగా ఉన్నారు. రావడం కమల్ సార్ దగ్గరికి వెళ్ళారు. సార్ నాంగెல்லாம் நீங்கள் ఫ్యాన్స్ సార్, நீங்கள் உங்களை ఏదో మాట్లాడుతున్నారు, అంతా చూసుకున్నాడు, వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏదో ఆ రోజుల్లోనే 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి పంపించాడు. వాళ్ళు అలా బయటికి వెళ్ళారు. అంటే ఆటో దిగుతారు వాళ్ళు, ఆటోకి వెళ్ళిపోయారు. వెంటనే అంటే పరకాయ ప్రవేశం అనమాట. అంటే ఈయన యాక్టింగ్ నేర్చుకుంటున్నాడని అనాలి. అంటే ఎవ్రీడే ఆర్ట్ కానీ నేర్చుకోవడమే. అంటే వెంటనే ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆయన ఇమిటేట్ చేసుకుంటున్నాడు. ఆయనే ఒక్కడే. నేను చూస్తున్నా, ఏంటి సడన్గా ఇలా మారిపోయాడు. చూసుకున్న హావభావాలు ఎలా ఉంది, ఎలా చేసిన. అంటే నేను వాళ్ళిద్దరిని, అంటే నాకేంటంటే ప్రతిదీ ఇంట్రెస్ట్ అండి నాకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే, అరే కింద ఎల్లో లైటింగ్ ఉందే, ఐ డ్రీమ్ ఛానల్, ఐ డ్రీమ్ అంటే నాకు అలా అంటే ఇంట్రెస్ట్ పెద్ద దాంట్లో ఏంటిది ఇలాంటి చూస్తూ ఆయన ఇద్దరిని గమనిస్తున్నా, సేమ్ యాక్ట్ చేస్తున్నాడు ఆయన. ఆ అమ్మాయి ఎవరైతే ఒక మెయిన్ అందగత్తి ఉందో అది ఏం చేసిందో నా బాడీ లాంగ్వేజ్ చేసుకున్నాడు. బహుశా ఆ రోజు చేసిందే అదేదో ఒక అమ్మాయిలా వేషం వేశాడు కదా, అవును, అవ్వై షణ్ముఖి అవ్వచ్చు. అంటే చూడండి, ఏది వేస్ట్ అవుతుంది, మీరు నేర్చుకున్నది ఏది వేస్ట్ అవ్వదు. సార్ మీ ఇంటర్వ్యూ కోసం నేను ప్రిపేర్ అవుతుంటే, మీ జర్నీ అంతా ఏదో ఈశ్వర్ దగ్గర నుంచే స్టార్ట్ అయినట్టు అది మాత్రమే అడుగుతున్నారు. సో దానికంటే ముందు చాలా పెద్ద జర్నీ ఉంది. ఒక మణిరత్నం గారితో పనిచేశారు, ఒక కమల్ హాసన్ గారితో పనిచేశారు, రామ్ గోపాల్ వర్మ గారితో పనిచేశారు, సౌందర్య గారితో కలిసి 2 సినిమాలు, మంచి సినిమాలకు పనిచేశారు. నిన్నే ప్రేమిస్తాను, సౌందర్య గారు అంటే గుర్తుకొచ్చింది. నిన్నే ప్రేమిస్తా అసలు అంటే సర్దుకుపోతానండి, ఈ సినిమా వచ్చేసాను. అంటే మనం చెప్పొచ్చో లేదు ఇంటర్వ్యూలో, అంటే సౌందర్య గారిని చూస్తే, సౌందర్య అని ఎవరు పేరు పెట్టారో తెలియదు, నిజంగా సౌందర్య రాసి సార్. ఆవిడ అందం కానీ, ఆవిడ పర్సనాలిటీ కానీ, అంటే అప్పుడు అంటే మగవాళ్ళ దృష్టి అంతే, మీరు ఏమన్నా తప్పుగా అనుకోండి, లేకపోతే ఫ్యాన్స్ తిట్టుకోనివ్వండి, అందాన్ని చూస్తే అలాగే వెళ్తే ఆవిడకి అర్థమయ్యేది, కృష్ణ గారు ఆర్డేటర్ గారు ఏంటి చూస్తున్నారు అనేది, ఏం లేదు మేడం, గుడ్ మార్నింగ్ మేడం అంటే ఆ చూపు తిప్పుకోలేమండి. ఆవిడ అలా చూస్తే కళ్ళు ఏంటి, ముక్కు ఏంటి, ముఖం ఏంటి, పర్సనాలిటీ ఏంటి, అలా నిలబెట్టి చూస్తూ ఉంటామండి. ఎన్నోసార్లు జరిగి, అంటే ఇలా మీరు ఇప్పుడు సౌందర్య గారు ఇలా ఉన్నారు, వెళ్ళిపోతూ ఉంటాం అసలు. అంటే ఆవిడ మాట తీరు, పళ్ళ వరుస, నవ్వు,
నిజంగా ఇంకా అంటే హీరోయిన్ లేరని కాదు ఉన్నారు కానీ అంత అద్భుతమైన అందం, అంత అద్భుతమైన మాట తీరు, సౌమ్యం అసలు సౌమ్య అనుకుంటా ఆవిడ పేరు అసలు పేరు. ఏమో ఎవరి పేరు ఏదైనా మంచి ఇన్సిడెంట్ చెప్పండి సార్. సౌందర్య గారికి మీకు మధ్య జరిగింది. ఖచ్చితంగా ఇదే అండి. అంటే వెనకాల చూసేస్తున్నా. ఇలా వెనక్కి తిరిగి వెళ్తున్నారు చూసేసి ఆవిడకి అది గుచ్చుకున్నట్టున్నాయి. ఏంటి ఆర్‌డేట్ గారు చూస్తున్నారు అన్నారు. అంటే ఒక ఇది ఎక్కించాలి. 'నిన్నే ప్రేమించాలి' నాగార్జున గారిని ఆవిడ పైకి ఎక్కించాలి. ఒక హ్మ్. సెట్ ఏసాను. చెట్టు మీద ఇల్లేసాను. ఆ ఇంటి మీదకి ఎక్కించాలి. అంటే ఇంకేమవుతది మన దృష్టి అలా ఉన్నాను చూసి, "కృష్ణ గారు తల అటు తిప్పుతారా?" అంటే సరదాగా ఉంటారు నాతో. అంటే ఆళ్ళు గొప్పతనం అండి. ఆళ్ళకి గర్వం లేదు ఆళ్ళకి. అలాగే మీకు 'అగ్ని నక్షత్రం' పనిచేస్తుంటే అమల గారితోటి నాకు ఆ సినిమాలో హీరోయిన్ సరే. ఆవిడే. పొగేస్తున్నా. సాంబ్రాణి యేసుకొని మరి అసిస్టెంట్‌గా చేయాలి కదా! గురువుగారు అవునవును. అంటే ఏస్తా ఉంటే అదేదో దిక్కుమాలిన సాంబ్రాణి కళ్ళు ఎర్రగయిపోయింది. హ్మ్. ఇలా చూసారు. "ఏందండి ఇగ? ఇందా కన్నడి పెచ్చుకుంగా" కళ్ళజోడు ఇచ్చిందండి ఆవిడ. హ్మ్. కళ్ళజోడు పెట్టుకొని ఇచ్చింది. అది చూస్తే రైబాన్ గ్లాస్. హుహు. అప్పుడే చూస్తున్నాం 'ఆర్' ఏదో చిన్న ఆ! టైట్‌లో రైబాన్ గ్లాస్ బ్రాండ్ అమ్మ! అది. అంటే అప్పట్లోనే 3000, 6000 ఏదో పెద్ద నాకు తెలీదు దాని గురించి. హ్మ్. పెట్టుకోండి. లేదు మేడం పర్లేదు మేడం. అచ్చుడు అంటే సరదాగా ఉండేవారు. బాగా హ్మ్. మంచిగా అంటే నేను ఆవిడతో ఎక్కువ సినిమాలు వర్క్ చేశాను. అంటే నిన్న 'నిర్ణయం' కూడా నేను 'నిర్ణయం' చాలా సినిమాలు. ఇది అప్పట్లో నాకు అక్కడి నుంచి పరిచయం. హ్మ్. ఇక్కడికొచ్చాక కాదు. నాకు అక్కడి మెడ్రాస్ నుంచి పరిచయం. కళ్ళజోడు ఇచ్చారు. అయిపోయింది. ఓకే. పెట్టుకున్నాం అయిపోయింది. పెట్టుకోక కొడతానంటుంది ఆవిడ. హ్మ్. సరే బావుంది. అయిపోయింది. ఆ! ఎళ్ళేటప్పుడు ఇచ్చేయాలా? ఉంచుకోవాలా? ఒక డౌట్ ఉంటది కదా! మనం ఏమ్మా కాస్ట్ తెలిసిపోతుంది అది చూడగానే. అర్థమవుతుంది. ఆ! "ఏ நீங்க வச்சுக்கோங்க. ఎప్పుడైనా పొగేస్తే" ఆవిడ తమిళ్ మాట్లాడేవారు అప్పట్లో. హ్మ్. "நீங்க வச்சுக்கோங்க. எப்போது போக போட்டா యూజ్ பண்ணிக்கோங்க" అంటుంది. అబ్బా! ఓయమ్మ! ఏంటంటే ఎంత అందుకనే ఆవిడ బ్లూ క్రాస్ అవును. అంటే జనాల మీద, జంతువుల మీద ఒక అభిమానం, ప్రేమ అండి. ఆ మంచితనం అప్పటినుంచే ఉంది. ఉందండి అసల. నేనే ఎగ్జాంపుల్. అంటే రేపటి గ్లాస్ మనకు తీసి ఇచ్చేసి మళ్ళీ అడగట్లేదు. ఉంచుకో నువ్వు పెట్టుకో ఎప్పుడైనా పొగేస్తే హ్మ్. నువ్వు పెట్టుకో అంటుంది ఆవిడ. అబ్బా! 'నిర్ణయం' సినిమాలో ఒక పావురం ఒక దగ్గర నిలబడాలి. హ్మ్. అంటే ఇప్పుడు పావురం ఇక్కడ పెడితే అది ఉండాలి అలా. ఎందుకుంటది పావురం? అది ఎగిరిపోద్ది కదా! ఎగిరిపోద్ది. హ్మ్. మాకు సినిమాకి కొన్ని ట్రిక్కులు తెస్తాడు. నేనేం చేశానంటే డైరెక్టర్ గారికి చెప్పి, "ఉంటా సార్ మీరు రెడీ మీరు టేక్ అంటే పెడతానన్నా." హ్మ్. కట్టకూడదు కృష్ణ అది. అది అలా ఉండాలి. కొంచెం అటు ఇటు తిరిగితే తిరుగుతది. అది అలా ఉండదు. కట్టను సార్ రెడీ ఉంటదండి. అమల్ గారు ఉన్నారు అక్కడ సీన్‌లో. డైరెక్టర్ దగ్గరికి సార్ అమల్ గారిని కొంచెం మీరు మాట్లాడుతూ ఉంటే నేను నిలబెడతాను. అదేంటి అన్నారు. నేను చెప్తాను మీరు అంతే. ఆ పావురాన్ని పట్టుకొని గిర 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 తిప్పా. హ్మ్. ఇలా తిప్పితే ఏమవుద్దంటే దానికి మైండ్ తిరిగిపోద్దండి. అలా పెట్టా అంతే. దాన్ని జిర్రని తిరిగి ఇలాగ అక్కడే నుంచుంటది. హ్మ్. ఎక్కడికి ఆవిడ చూసిందంటే కొట్టేస్తది వచ్చి నన్ను. అస్సలు బాధేస్తది ఇంకేం నాకు భయం. అంటే హ్మ్. మంచిగా ఉండేవారు. ఒక ఆమెకి జంతువుల్ని, పక్షుల్ని ఇబ్బంది పెడితే అప్పటి నుంచండి. ఆ! "ఏయ్! అప్పుడే నెక్కింది ఎప్పుడే?" అలాగే నిలబడుతుంది ఎలాగా అని అడుగుతున్నారు ఆవిడ. ఆమె చూడలేదా తిప్పింది? నేను చెప్పాను డైరెక్ట్‌గా. సార్ ఆ! నిలబెడతాను గానీ కొంచెం మేడం మళ్ళీ కసేత్తది నన్ను. ఆ! అక్కలాగా మా అక్క అనుకుంట తిరిగేవాళ్ళం. ఆ! అప్పుడు మణిరత్నం గారి నుంచి తెలుసు కదండీ మాకు. ఆ హ్మ్. సినిమాకి అసల అప్పటి నుంచి మాకు పరిచయం. అలా నిలబడి "ఏయ్! అప్పుడే నీకిదు" అంది. ఏమో మేడం మళ్ళీ నిలబడింది అంటున్నా. తెలిస్తే కొడతది కోపం మీద మామూలుగా కాదనమాట. అంటే జంతువులను ప్రేమించడం, మనుషుల్ని ప్రేమించడం ఒక వాళ్ళకి అంటే నిజంగా ఆళ్ళకి ఉన్న మంచి దయాగుణం అనాలా? దాన్ని ఏమనాలో నాకు అంటే ఎలాగ సౌందర్య గారు కూడా షెడ్యూల్ అయిపోయిన వెంటనే అంత క్యాష్ అలా తీసిచ్చేసి అందరికి ఇవ్వండి అని చెప్పి ఇచ్చేదండి. వారి సొంత డబ్బులు. ప్రొడ్యూసర్‌ని అడిగేవాడు అలాంటివోళ్ళు. హ్మ్. లాస్ట్ రోజా? ఇవాళ లాస్టా? రేపు లాస్టా? ఎప్పుడు రేపటికి అయిపోద్దన్నది. హ్మ్. నేను వెళ్ళిపోతున్నా ఎల్లుండి లాస్ట్ కదా! అని చెప్పేసిందంటే అయిపోయిందండి నాది డబ్బు పట్టుకోవడం. టక్కన అలా ఇవ్వడం. ప్రతి సినిమాకిస్తారు. హ్మ్. అందరికీ ఇమ్మంటది. ఆ! అసలా మంచోళ్ళని దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతాడు. అందుకనే శివుడి దగ్గరికెళ్ళిపోయింది ఆవిడ అంతే. అంటే ఇందాక మనకి మాటల మధ్యలో ఈశ్వర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి, హ్మ్. సో, కొన్ని క్వెషన్స్ ఈశ్వర్‌కి సంబంధించిన క్వెషన్స్ అడగండి. ఉన్నాయి. అవి అడుగుతాను. ఫస్టు 'ఈశ్వర్' సినిమాకి అనుకున్న హీరో తరుణ్ గారా? బన్నీని అనుకున్నారు. నాకు తెలిసి అంటే ఏమో. ఆ! అంటే ఫస్ట్ తరుణ్ అనుకున్నారు. తను బన్నీ అనుకున్నారు. ఆ! తర్వాత ఎవరో ఒక అబ్బాయి పొడుగ్గా 6 అడుగుల అబ్బాయి ఆఫీస్‌కొచ్చాడు. హ్మ్. చూస్తే ఇలా బెండిగా నడుస్తున్నాడు. హ్మ్. నేను ఆర్ట్ డైరెక్టర్ కంపెనీకి ఆల్రెడీ. ఇది ప్రైమ్ అండ్ ఇద్దరు చేశాను. హ్మ్. ఆ కంపెనీలో పర్మనెంట్‌గా ఉన్నా. బూరుగుపల్లి శ్రీనివాసకృష్ణ గారు, అశోక్ గారు ఇద్దరు. హ్మ్. ఆ అశోక్ గారు ఇప్పుడు ఈ సినిమాకి సెపరేట్‌గా సోలోగా చేసుకుంటే జయంత్ డైరెక్టర్. హ్మ్. జేఎన్‌సీ పరంజ్ గారు డైరెక్టర్. ఇగో ఈ మన కృష్ణ ఈ మనకి వెంటనే ఆతృత ఏ ఊరండి మీది?
అంటే తెలిసింది పలానా కృష్ణరాజు గారి పని అర్థం అవుతుంది కానీ ఉమ్, ఈ ఊరండి మీది ఊరు మాది భీమవరం అండి. భీమవరం అంటే ఎక్కడండి అంటే చిన్న మాకు ఒక చిన్న అటాచ్మెంట్ ఏర్పడింది అవును. అప్పుడే. సరే చూశారు బాగానే ఉన్నాడు పర్సనాలిటీ మరి యాక్టింగ్ బాగా చేస్తాడా ఉమ్. జవహర్ రెడ్డి కెమెరామెన్. ఉమ్, జవహర్ నువ్వు కృష్ణ హీరోని తీసుకుని బయటికి వెళ్ళిపోయి వీడియో కెమెరా తీసుకుని షూట్ చేసుకున్నాడు అక్కడక్కడ డైలాగులు ఏదో ఒకటి. కృష్ణ నువ్వు ఏదో చేపిస్తావు చేపించు ఏదో చేస్తా రకాల చేయి అని నేను చేసుకొస్తాను సార్. ఉమ్, ఇంత క్యాసెట్లు ఆ రోజుల్లో క్యాసెట్ పెడితే కానీ రాదు. వెళ్ళాము రోడ్డు మీద నుంచున్నాం పరిగెట్టండి అందరూ చూస్తున్నారండి ఇక్కడ పరిగెడతామండి పిచ్చోడు అనుకుంటారండి. మీతో ప్రభాస్ గారు. ఆ, పరిగెట్టించాను వీడియో కెమెరా పెట్టి అటు వాడు నేను అక్కడ డైరెక్టర్ ఫీల్ అయిపోయా. ఆ, జవహర్ రెడ్డి కెమెరాను డైరెక్టర్ రెడ్డిగా నేనే డైరెక్టర్ అప్పుడు. ఆ, మీరు పరిగెట్టండి మీరు పరిగెట్టు రండి అక్కడ నుంచి. సార్ ఇక్కడ అందరూ చూస్తున్నారండి పరిగెట్టడం ఏంటంటే సార్ రేపు పొద్దున 100 మందిలో చెప్తాడు పరిగెట్టాలి అంతే అంటారా. సరే పరిగెట్టుకోవచ్చు. ఉమ్. సార్ బస్ స్టాండ్లో నుంచున్నాడు. సార్ నేను అమ్మాయిని సార్ నాకు వచ్చి ఐ లవ్ యూ చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు సార్ ఆ బస్ స్టాండ్లో అమ్మాయి నుంచి చూస్తున్నారు సార్ నవ్వుతారు సార్ నన్ను పిచ్చోడు అనుకుంటారు సార్ చెయ్యాల్సిందే చేయండి. వచ్చి ఆయన కొంచెం ఇలా ఉండేది. నేను చెప్పాను అది కొంచెం అది దింపండి సార్ మీరు ఈశ్వరుకి తర్వాత ప్రభాస్కి చిన్న ఈ బాడీ లాంగ్వేజ్ వేరియేషన్ ఉంటుంది. ఉమ్, అది చేపి చాలా తీసుకొస్తే అసలు అద్భుతంగా యాక్ట్ చేశాడు. అంటే అది తెలియకుండా ఆ మనిషిలో ఏదో ఉందని అప్పుడే నేను ప్రొడ్యూసర్ చెప్పానండి సార్ కుర్రాడు మామూలుగా లేడు మీరు పట్టుకోండి 4 సినిమాలు సంతకం వేయించుకోండి అంటే చూద్దాం కృష్ణ అన్నాడే అశోక్ గారు. ఉమ్. ఈ రోజు 4 సినిమాలు అంటే 400 కోట్లు అంతే కదా సంతకం ఇప్పుడు వద్దు 10 ఏళ్ళ తర్వాత నాకేం రాయించుకున్నా రాయించుకోవచ్చు ఆయన. ఇప్పుడు రాపించుకుంటే ఆ 4 సినిమాలకు గాను 4,000 కోట్లు ఈజీ తీసి పక్కన వేసుకోవచ్చు. నేను అందుకని ఇప్పుడు మన ఈ సామ్రాట్ ఉన్నాడు కదండి నెక్స్ట్ సినిమా నేను సంతకం పెట్టుకున్నా. సార్ మీరు యాక్టింగ్ చూస్తే ఓహో ఎందుకు పెట్టుకున్నాడు కృష్ణ అని రేపు అనుకుంటారు మీరు సినిమా చూస్తున్నారు. సార్. అంత అద్భుతమైన ఆర్టిస్ట్ బాగా చేశాడు. అంటే అంత కసి ఉంది లోపల ఆయనకి పడలేదంట బావలో వెళ్ళం. ఉమ్, అనుష్క గారితో పంచాక్షిలో ఉంటుంది క్యారెక్టర్ అంతే కానీ ఆవిడ హీరోయిన్ ఇంకేముంటుంది. అలాంటి వల్ల ఆయన ఇప్పుడు మాకు నేను 2-3 సార్లు అడిగానండి హీరోని ఇంత యాక్టింగ్ పెట్టుకుని ఇంట్లో ఏంటి సార్ మీరంటే నాకు ఎవడు ఇవ్వలేదండి అవకాశం ఇలాంటి రాలేదండి ఇలాంటిదండి కసిగా చెప్పాడు. ఏంటి సార్ మీరు యాక్టింగ్ చేయండి నాకు కావాల్సిన చేయండి అని చేశాడు అసలు. అంటే ప్రభాస్ గారిని అలా పరిచయం అవ్వబట్టే ఆ సినిమాకి నేను ఆర్ట్ యాక్టింగ్ చేద్దాం లేదు ఫస్ట్ ఉమ్, కూడా యాక్ట్ చేశాను కదా బస్ స్టాండ్ నుంచి సార్ నేను నాకు చైలో చెప్పండి ఇలాంటి చెప్తే ఆయన ఏమండి ఈయనకు కూడా ఆశ ఉండే అన్నాడు జయంత్ గారు. జయంత్ గారికి ఇంకా అదే ఛాన్స్. ప్రభాస్ గారు అడిగారు మీకేమన్నా. ఆయన కూడా ఉంటే కొంచెం అంటే హెల్ప్ అంటే లైట్ ఇక్కడ ఉందండి ఆయన తెలీదు. అంటే మొన్న ఫౌజీలో కూడా డైరెక్టర్కి పిలిచి ఆ డైరెక్టర్ పిలిచి నా గురించి చెప్తున్నాడు ఆయన ప్రభాస్ గారు. నేను ఈయన తెలుసా అండి అన్నాడు. ఆ డైరెక్టర్ తెలుసు కాదండి నాకు అసలు లైట్లో ఎలా నుంచోవాలో డైలాగ్ ఎలా చెప్పాలి ముందు ఏం చెప్పాడు తర్వాత నేను చెప్పాడు అంటే అప్పుడు మనకి నాన్ వెజ్ కూడా పెట్టేవారు కాదు కదండి ఆదివారం ఒక్కరోజు అనుకోడు కదా అన్నాడు. సండే పెట్టేవారండి మా ఇంట్లో పట్టుకెళ్ళేవాడిని అంటే తింటాడని తెలిసి నాకు సండే మాత్రమే లీవ్ ఆయన అంటే ఆదివారం వదిలేస్తాడు. చిరంజీవి గారిని కోచ్ జిమ్ ట్రైనర్ అసలు ఏ బాడీ పర్ఫెక్ట్ మనిషి అతను. అంటే ఎంత కఠినంగా ఉంటాడంటే రోజుకి ఎంత కప్ రైస్ 2 బాయిల్డ్ చికెన్ కానీ లేకపోతే వెజిటబుల్స్ కానీ అంతే ఫుడ్ మధ్యాహ్నం ప్రభాస్ గారికి అంతే ఈశ్వర్ టైంలో తిన్న కూడా అంటే నేను 2 నిమిషాలు దొంగతనంగా పట్టుకెళ్ళినా కూడా నాకు ఇలా చూసాడు ఏంటది తీయండి కృష్ణ గారు తీయండి మీరు అన్నాడు ఏం చేయకండి వెళ్ళండి అనేవాడు. తిన్నాడు సార్ తినొద్దు హీరో రావాలి అతను మాట చంపేసేలా అనుకున్నాడు. అంటే ఆయన ఒక సిచ్యువేషన్ చెప్పాడండి. ఆయన దగ్గరికి ప్రభాస్ గారిని తీసుకెళ్ళినప్పుడు సత్యానంద గారి దగ్గరికి ప్రభాస్ గారు ఒక రకంగా ఉన్నాడు. అంటే ఇంట్లో ఉన్న పిల్లలు ఎలా ఉంటారు మంచి గట్టికి తినేసి బిర్యానీ అలా వెళ్ళారు. ఈ చిరంజీవి ఆయన అక్కడ ట్రైనర్ యాక్చువల్లీ సత్యానంద్ గారి దగ్గర. ఈ చిరంజీవి గారు కూడా అంటే ఒక్కొక్కటి జిమ్ ఈడు ఓకే డైలాగ్ వర్షన్ ఈడు అలా ఉంటుంది కదా అలాగా ఆయన పెడితే ఫస్ట్ రోజు తీసుకొచ్చి చెప్పారు ఓకే మీరు సరే పొద్దున్న బీచ్కి తీసుకెళ్ళాడంట తెల్లారట్లేదు హీరో గారు పరిగెట్టా చెవుని చెవులాగా పరిగెట్టాడు బాగుంది. పరిగెట్టగానే ఏమనుకుంటాడు మంచి టిఫిన్ సాంబార్ ఇడ్లీని పెట్టేస్తారు అనుకుంటాడు కదా ఒక రొట్టె ముక్క ఇచ్చాడంట. అబ్బా ఏం చేయాలి నేను తినాలంతే తినేసి ముందే చెప్పారంట డబ్బులు జేబులో పెట్టకండి అబ్బాయికి హీరో వాళ్ళనుకుంటున్నాడు కదా మాకు వదిలేయండి. అలాగ చేస్తే వాళ్ళు వచ్చారంట 4 నెలల తర్వాత. అంటే నాకు ఆయన చిరంజీవి గారు వాళ్ళు ఈ ప్రభాస్ గారు చెప్తాను వాళ్ళు వచ్చి చిరంజీవి గారు కాళ్ళు పడేసుకున్నారంట చంపేస్తావు మా అబ్బాయి ఇలా అయిపోయాడు మనిషి. వచ్చింది ఎవరు అదే పెద్ద ఆయన వచ్చారు. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అయింది కదా ఇంకో 2 నెలల తర్వాత రండి అప్పుడు పట్టుకోండి కాళ్ళు. అంటే ఉన్న ఫ్యాట్ని తగ్గించి ఆయన డైట్ చేపించి తర్వాత
కరెక్ట్‌గా ఏం ఎక్కించాలో ఎక్కించాడు. అప్పుడు 2 నెలల తర్వాత వస్తే కిమ్ అన్నాడు. ఈశ్వర్ ప్రభాస్ దట్ ఈస్. హ్మ్. ఇప్పుడు ఈశ్వర్‌లో మీరు చూసే ప్రభాస్, తర్వాత వచ్చే ప్రభాస్ అన్నమాట. నాకు ఆ పోస్టర్ బాగా గుర్తొస్తది. చేతులు ఇట్ట చాపి హీరోయిన్ ఎత్తుకుంటాడు. ఇటు పెట్టుకొని ఆ పోస్టర్ చూసినప్పుడు ఆ సాంగ్‌కి సెట్ చేసామండి అలాగా. హ్మ్. అంటే యాక్చువల్ నిజం చెప్తే అది పాపం గండిపేట దగ్గర పందులు దొరికే చెరువు అది. ఆహా! ఓకే. దాన్ని అంత అందంగా చేశా. హ్మ్. ఆ నీళ్ళన్నీ క్లీన్ చేపించి మళ్ళీ నీళ్లు పోసి ఎంత పని అశోక్ గారు ఏంటి నీళ్ళని మార్చి నువ్వేంటి నువ్వు డ్యామ్ డిమంటే అడిగిన. హ్మ్. సార్ మరి బురదలో ఉన్నాయి సార్ పందులు దొరుకుతున్నాయి సార్. సరే పోయించుకో అన్నాడు. పిల్లర్లు పెట్టాం కెప్టెన్లో అంటే ఒక మంచి సెటప్ సెట్ అయిందండి. ఈవినింగ్ లైట్లో షూట్ చేసాం అది. అంటే ఎందుకు చెప్తున్నానంటే అది ఓర్చుకోవాలి కదండి. ఇంటి దగ్గర కింగ్ ఎలా తింటాడు? అవును. ఇప్పుడు ఇప్పటికి ప్రభాస్ గారి దగ్గరికి వెళ్తే తిండి పెట్టి చంపుతాడు మనల్ని. తిండి పెట్టి చంపేస్తాడు మనిషిని అంతే. మటన్, చికెన్ ఏదేదో ఉంటాయి. అలాంటోడు కంట్రోల్ రావాలంటే ఎంత నిగ్రహం ఉండాలి. ఎవడో బాహుబలి అయిపోయాడు. హ్మ్. అస్సల ఎంత డెడికేషన్ అండి. మీకెందుకు మీ ఇష్యూ జరుగుతుంటే ఆయన డైలాగ్ ఫస్ట్ కృష్ణ గారు మీరైతే ఎలా చెప్తారండి డైలాగ్ ఇది అన్నాడు. నేనైతే ఇలా చెప్తా. అదిలే నువ్వెలా చెప్తావు? నేనైతే ఇలా చెప్తా. ఇయన్నీ చూసుకొని మిక్స్ చేసుకొని ఆయన బాడీ లాంగ్వేజ్‌కి యేసుకొని అప్పుడు డైలాగ్ చెప్పాలి. అందరిని అడిగేవారు. చేయమనేవాడండి. సో అంటే ఇప్పుడున్న అంటే మనిషి ఏమి మారలా. మొన్న నాకు ఫౌజీలో కలిసినప్పుడు అసలు నాకే నేను దగ్గరికెళ్ళలేకపోతున్నా. హ్మ్. అంటే ఎందుకెళ్ళలేకపోతున్నానంటే ఆయన 'బాహుబలి' గుర్తుకొస్తున్నాడు మనకి. 'ఈశ్వర్ ప్రభాస్' గుర్తు రాట్లా. సో ఇప్పుడు 'బాహుబలి', 'ఛత్రపతి' ఎక్కడో ఉంది రేంజ్. మనం దగ్గరికెళ్దామా వద్దా? ఆయనే దగ్గరికొచ్చాడు. అబ్బా! అంటే ఇంత ఏంటండి మాట్లాడేంటండి మీరు ఏంటండి చెప్పాడు మనోడు మీరు హార్ట్ వచ్చారని. నేను వద్దాం అనుకుంటే ఇగో కొంచెం అదేంది వచ్చి పట్టుకొని అసలు అబ్బా! నిజంగా గంట సేపైనా చేయవదలట్లా. అంటే ఆయన ఏం మాట్లాడారు సార్ ఫౌజీ సెట్‌లో? ఈశ్వర్ గురించే మాట్లాడాడు. ఆ! సార్ ఆ రోజులో ఏంటండి అసలు మనకేం తెలుసండి ఏమీ తెలీదండి అసల. అంటే ఈ లైటింగ్ గురించి చెప్పాడంటే లైట్ ఇక్కడుంది. కొంచెం ఇలా గెంటేవాడినాయన. షాట్‌లో కూడా గెంటేవాడు. అంటే తెలియకుండా అండి ఇలా వచ్చేసేవాడు. హ్మ్. అంటే నీడేదో ఇలా మొఖం మీద నీడ పడేది. ఈ నీడ ఉండకూడదు సార్ చూసుకోండి ఇలాగా. అలాగే అగ్గిపుల్ల బుస్ అని వెలిగించాయని నేను నేర్పా. అంటే హ్మ్. ఒక్క విద్య ఒకడికి నేర్పకపోతే మనకొచ్చింది అది చచ్చిపోద్దండి. సో కొన్ని వేదాలు మన ఎలా పోయినాయి. ఎదరోకి నేర్పకపోవడం కొన్ని వేదాలు కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ ఎప్పుడూ మనకి లేనిదేమి లేదు. కొన్ని దాచేసి కొంతమంది స్వార్థంలో పోయినాయి. హ్మ్. ఆ ధూళిపేటలో పరిగెట్టడం, చార్మినార్ దగ్గర లిటరల్‌గా ఆయన కార్‌లో తీసుకెళ్ళి వదిలేసి, దూరంగా డీసీఎంలో కెమెరా పెట్టుకొని డాన్స్ చేయమన్నాం. హ్మ్. సౌండ్ లేదు. 'అమీర్పేటకి ధూళిపేట' సాంగ్ చూస్తే మీకు అవును. చార్మినార్ నుంచి ఇలా చార్మినార్‌లో జూమ్ వస్తది. డాన్స్ చేస్తారక్కడ. డాన్స్ చేస్తా ఉంటాడు. అంటే ఇప్పుడు ప్రభాస్‌ని అక్కడ వదలగలమా మనం? ఆ సో ఏరియాకెళ్తే జామ్ అయిపోద్ది. ప్యాక్ అయిపోద్ది. మొత్తం ట్రాఫిక్ అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుంది మనకి. హ్మ్. కృష్ణనగర్ దాకా వస్తుందన్నమాట. అలాగా అంటే వదిలేసాం వచ్చేసాం. అక్కడ ఎవరో ఆళ్ళు అమీర్పేటకి ఆయన అనుకోవాలి. ఎందుకంటే అవును. సౌండ్ లేదు కదా! అవును. సౌండ్ పెడితే మొత్తం అక్కడ చేయనివ్వరు. మనకంత పర్మిషన్‌లు ఉండవు అక్కడ. చార్మినార్ ముందు డాన్స్ చేస్తే అసలు ఊరుకోరు. చార్మినార్ మధ్యలో నుంచి డాన్స్ చేసుకుంటున్నాడు. ఆయన మేమేంటంటే యెల్లో క్లాత్ చూపిస్తే స్టార్ట్ చేసి మళ్ళీ యెల్లో చూపిస్తే ఆపాలి. హ్మ్. డీసీఎంలో నేనే ఉన్నా ఇక్కడి నుంచి రా అన్నా. నేను ఆపట్లా. జయంత్ గారేమో చెయ్యి కానీ చేయని ఎంతో చేయని యేసుకుందాం ఎంత యేసుకుంటాం అంటున్నాడు. ఎగురుతున్నాడు ఇప్పుడు నేను అనుకున్నా అంటే ఇప్పుడు అనిపిస్తది. ఇప్పుడు ప్రభాస్ గారు అలా డాన్స్ చేస్తే అక్కడికెళ్ళి అయ్యా! చార్మినార్ సెట్ చేయాలి తప్పించి అది జరిగే పని కాదు. అసలు 'ప్రభాస్' గారు ఇప్పుడు అంతమంది మధ్యకెళ్ళి వార్ చేయరసల. ఆయనకి సిగ్గు కదా! మామూలు సిగ్గు కాదండి. అదే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను నేను. అమ్మాయిని కౌగిలించుకోమంటే శ్రీదేవిని అలా దూరంగా అలా పట్టుకుంటున్నాడు. అంటే ఆ సిగ్గు, మొహమాటం, భయం. హ్మ్. అది ఒక పెద్ద స్కూల్ పక్కన ఎస్ఆర్‌నగర్‌లో పెట్టేసాడు డైరెక్టర్. సో ఆ టైం బెల్ కొట్టారు. ఆడపిల్ల, మగపిల్ల అందరూ వచ్చారు. ఆళ్ళందరూ చూస్తున్నారండి. మొన్న ఏంటి సార్ మీరు ఎలా కౌగిలించుకుంటున్నారు? సార్ మనం ఆర్టిస్ట్‌లు అవుదాం అనుకున్నాం కదా! అందరికంటే కొత్త నేను ఈ సినిమా తర్వాత హీరో అవుతానండి నేను. అంటే అంటే ఏం ఊహించుకుంటాడు? పెద్ద సినిమా, భారీ సెట్‌లు, యుద్ధం, పెద్ద పెద్ద ఏదో అలా ఊహించుకుంటాడు ఎవడన్నా హీరోగా దిగినోడు. హ్మ్. మాది ధూళిపేట సినిమా. భారీగా ఏమి లేవు. పెద్ద పెద్ద సెట్‌లు లేవు. ఏంటి సినిమా హీరో అవుతానా? పికప్ అవుతానా? అవునా? ఈశ్వరి సినిమా మంచి బంపర్ హిట్ కొట్టింది. మా అందరికీ పేరు. అలాంటి ప్రభాస్ గారితో యాక్ట్ చేసిన ఆనందం ఈ రోజుకి మేము గర్వంగా చెప్పుకుంటాం. బాహుబలి అడిగేవారు సార్ ఆయన నేను పెద్ద హీరోని అవుతానా? చాలా సార్లండి. ఒకసారి కాదు. ఆ! చాలా సార్లు. అంటే ఈవెన్ ఫస్ట్ ఫ్రీవీ చేసినప్పుడు కూడా చేసి మీకేం అనిపించింది? అంటే భారీగానే అవుతానండి అసలు సెట్ అయిపోద్దండి. లైక్ హ్మ్. ఏంటి సార్ మీరు మీ పర్సనాలిటీ బాగా ఇచ్చేసాడు. తెలిసిపోద్ది కదా! ఈశ్వర్‌లో మనం ఎప్పుడు చూసినా ఆ ఎమోషన్ గాని అంటే సత్యానంద్ గారి దగ్గర ఆయనకి ట్రైనింగ్ ఇచ్చింది ఒక చిరుతపులి క్యాసెట్ ఇచ్చారంట. హ్మ్. స్టార్టింగ్. హ్మ్. ఈ మనం మామూలుగా బయట వచ్చినోడు ఏమనుకుంటాడు? డైలాగ్ నేర్పేస్తాడు రోజు పొద్దున ఎళ్ళగానే. అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఫ్యాషను అంటే మేము ఈశ్వర్‌లో కూడా అనుకునేవాళ్ళం. ఎస్‌వి రంగారావు డైలాగు.
ఎన్టీ రామారావు డైలాగ్ అంటే ఇది ఇదే అనుకునేవాడు. అంటే డైలాగ్ అంటే అదే కదా! ఒక ట్రైనింగ్‌కి వెళ్తే ఈ డైలాగులు చెప్పిస్తారు. ఇంత పెద్ద లేదు. పెద్దవి ఉంటాయి. హ్మ్. ఉద్గండ గదాదండ మదీయ బాహుబలుండ నయ్యతల బితల తలాతల రసాతల మహాతల పాతాళ కిన్నెర కింపురు శక్తి జాతులందునక్కట మమ్ము జయించి వీరుడక్కడం లేడే ధై పంచాలి నీ వామము పరిహసించినది ఇలాంటి డైలాగ్ చెప్తారు అనుకునేవాడు. ఆయన మేము అందరం. హ్మ్. ఆయనకి అక్కడ ఏం జరిగిందంట చింతపూరికి అయితే దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి. చేసి చూస్తే అది వెళ్తుంది, వస్తుంది, నడుస్తుంది, కాలు ఇలా ఇలా వేస్తుంది. ఏం నేర్చుకోవాలి దీన్ని అంటే ఒక 10 రోజులైనా అదే. హ్మ్. మీకు 'ప్రభాస్' గారి యాక్టింగ్‌లో ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతది. అన్నట్టు. అంటే నేను చెప్పిన తర్వాత మీకు ఒక అవును. అమ్మ నిజంగా అందుకనే ఒక వేరియేషన్ ఉందండి. ఆయన యాక్టింగ్‌లో ఇంకెవరిది మిక్స్ అవ్వదు మీరు చూసారా? ఇప్పుడు నేను చేస్తుంటే కమల్ హాసన్ కనపడతారు మధ్య మధ్యలో. సో లేకపోతే ఇంకెవరైనా కనపడొచ్చు. ఎవ్వరు కనపడరు ప్రభాస్. దట్ ఈస్ 'ప్రభాస్.' అంటే అంటే ఇండివిడ్యువల్‌గా ఒక ఒక చిరుతపులి అది ఫేమ్ వచ్చేసింది. అక్కడే ఆ బేస్ పడింది. చూడండి ఎంత అద్భుతమైన విషయాలు ఇయన్నీ ఈ షేర్ చేసుకోవడం నాకు ఆనందం. ఎందుకంటే ఒక డీసీఎంలో ఎక్కి మీరు చార్మినార్ వెళ్ళడానికి మేము డీసీఎంలో ఎక్కామండి అందరం. హ్మ్. డీసీఎంలో కెమెరా ఉంది కదా! ఎక్కాలి అందరూ ఎక్కాలి అందరూ. అలా ఏది మామూలుగా చిన్నపిల్లలు ఎక్కుతారు కదా! కొంచెం ఎత్తు ఉంటది. అవును. అందరం ఎక్కేసి ఆయన ఈజీగా ఎక్కుతారు పొడుగోడు కాబట్టి. ఎక్కేసాం మామూలుగా ఎక్కి వెళ్ళిపోవాలి. వెళ్ళింది వెళ్ళింది డీసీఎంలో టక్ టక్ కొడితే ఆపుతాడు ఆడు. లోపల జయంత్ గారు డీసీఎంలో ఫ్రంట్ ఆయన కూర్చున్నాడు చూడండి. హ్మ్. దిగండి దిగండి టక్కని దిగుతాం. మీరు పెట్టకు ధూళి పెట్టకు పాట లేదు. పాట మేము పాడుకోవాలి. హ్మ్. అంటే మరి రికార్డింగ్ అన్నీ పెట్టుకోలేం కదా! మళ్ళీ వెళ్తా ఉంటుంది డీసీఎం. కట్ అయిపోయింది. కట్ మళ్ళీ సౌండ్ టక 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 మళ్ళీ డీసీఎం ఎక్కాలి. హ్మ్. అక్కడ రోడ్ల మీద అక్కడ ఇక్కడ ఇలా చేసుకుంటా వెళ్ళి ఇప్పుడు మాకు అనిపిస్తది. ఇప్పుడు అసలు ఏంటి అసలు ఆ ప్రభాసేనా ఈ ప్రభాస్ మన దగ్గరికి వెళ్ళగలమా? ఎళ్ళబుద్ధి కావట్లేదు. ఆయన 'బాహుబలి' కనపడుతున్నాడు. సినిమాలు చూసాం మనం. ఒక రేంజ్ వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్. మా అదృష్టం మేము ఆయనతో పనిచేయడం. సరే ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే మధ్యలో కలిసి ఉండొచ్చు. ఏదో సినిమా 'సాహో' పని చేశా. 'సాహో' పని చేశారు మీరు. మధ్యలో కలిసి ఉండొచ్చు. బట్ మొన్న 'ఫౌజీలో' కలిసినప్పుడు కూడా మిమ్మల్ని ఫుడ్‌కి ఇన్వైట్ చేశారనుకుంటాను. ఎంత అంటే ఎంత మంచిగా అంటే హ్మ్. సిగ్గేస్తుందండి నాకు దగ్గరికి వెళ్ళడానికి సిగ్గేస్తుంది. చెయ్యి పట్టుకొని ఏ ఏంటండి మాట్లాడలేదు రండే అంటే ఇంకోటి కూడా ఏమన్నా ప్రాబ్లమ్ అండి అంటే మళ్ళీ పనికొచ్చాడేంటి అని. ఓకే. ఆర్ట్ డైరెక్షన్ చేయట్లేదు గదా! మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చాడేంటి ఈడు ఏమన్నా ఇబ్బందా అని అది కూడా చెయ్యి పట్టుకొని అడుగుతున్నాడు. ఏమన్నా కావాలా అని. ఆ! అంటే నేను అడిగితే ఓ 2,00,00,000, 3,00,00,000 ఇచ్చే కెపాసిటీ క్యారెక్టర్ అది. హ్మ్. మన ఫ్రెండ్‌షిప్ పోద్ది. ఆ మర్యాద పోద్ది. హ్మ్. అంటే నాకు అవసరం లేదు. మనం సంపాదించుకుంటున్నాం, పని చేసుకుంటున్నాం. ఏం ఇబ్బందా ఏమైనా చెప్పండి పర్లేదు. ఏండి అప్పుడు కూడా ఎర్ర సొక్కాలు కదా మీరు? నేను ఎక్కువ ఎరుపు సొక్కాలు అయి యేసుకుంటా. అప్పుడు కూడా ఎర్ర చొక్కా కదా మీరు అన్నాడు. మరుసటి రోజు నా కర్మ కొద్దీ గ్రీన్ యేసుకెళ్ళా. సార్ మళ్ళీ గ్రీన్ యేసారు మీరు హ్మ్. అంటే ఒక సరదాగా ఆయన ఒక పాత ఫ్రెండ్‌ని చూస్తే ఎలా ఫీల్ అవుతాడో అలా ఫీల్ అయ్యాడు. హ్మ్. అసలు నాకు నిజంగా భలే అనిపించింది. అదే పొజిషన్‌లో నేనుంటే ఆ పాతోడితో మనకెందుకులే అనుకుంటా. సో దట్ ఈస్ ప్రభాస్. డార్లింగ్ అండి నిజంగా అసల ఆ చెయ్యి పట్టుకొని వదలట్లే. అంటే వదిలితే ఈడెళ్ళిపోతాడని నాకు అర్థమైంది. హ్మ్. అంటే ఇప్పుడు ఇలా పట్టుకొని మాట్లాడుతున్నాడండి. ఇడిపించుకోలేం గదా! అంటే ఇదిగో మీ బాధ నాకు అర్థమవుతుంది. డైరెక్టర్ గారికి టైం వేస్ట్ అయిపోద్దని ఆయన ఎక్కడ అంటారు? మీరు భయపడుతున్నారు. డైరెక్టర్ అసలు కొంచెం అరుస్తాడు ఆయన కేకలేస్తాడు. హ్మ్. ఈయన వదలట్లేదు. హ్మ్. వదిలితే వెళ్ళిపోతుంటే ఆయన ఆయనకి పాపం మన ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఎలా ఫీల్ ఉంటది కదండీ. హ్మ్. ఏమంటే ఆ రోజులు ఎలాగండి ఏమంటే అక్కడ చార్మినార్ డాన్స్ చేసాను కదా! ఏంటండి బాబు అసలు అబ్బా! నిజంగా అప్పటికిప్పటికి ఎంత మార్పు సార్ అది ఇది మాట్లాడుతా ఉన్నాడు ఆయన. హ్మ్. నేను సమాధానం చెప్తున్నాను, నవ్వుతున్నా, ఓ పక్కన చూస్తున్నానేమో ఇలా పిలుస్తాడా ఏంటి? టెన్షన్. కానీ డార్లింగ్ అంతే. ఫ్యాన్స్ కూడా అండి ఎందుకంటే మీకు చూడండి వేరే హీరోలకి ఏమన్నా గొడవలుంటాయి. వేరే ఫ్యాన్స్ అలా రకరకాల యుద్ధాలుంటాయి గానీ, 'ప్రభాస్' సినిమా రిలీజ్ అంటే అందరు హీరోల ఫ్యాన్స్‌లు అక్కడ ఉంటారు. సో అందరికి కావాల్సిన మనిషి. అంటే చిన్న ఎన్టీఆర్ ఫ్యాన్సు అదే నేను 'ఈశ్వర్‌లో' మీరు మన 'అదిరాబి' యాక్ట్ చేస్తాడు. సో 2 పోస్టర్‌లుంటాయి ఇక్కడ. మీరు చూసారో లేదో? అవును. ఒకటి 'చిరంజీవి' గారిది ఉంటది. జూనియర్ ఎన్టీఆర్ గారి పోస్టర్ ఉంటది. జూనియర్ ఎన్టీఆర్ ఉంటది. అంటే ఆ డేట్‌కి నా ఇష్టం. నా చాయిస్. హ్మ్. అంటే డైరెక్టర్ ఒప్పుకోవాలి మళ్ళీ. ఇది ఎందుకు పెట్టావు అంటే ఏం చేయలేం. ఆయన అలా అనే మనిషి కాదు జయంత్ గారు. నేను పెట్టింది ఈడు ఆర్టిస్ట్ బాగా చేస్తాడని నన్ను పెట్టుకున్నాడు. యాక్చువల్‌గా ఒక డౌట్ సార్. ఆ పోస్టర్స్ గురించే. చెప్పండి. ఆహ్, చిరంజీవి గారి ఫోటో పెట్టారంటే, పోస్టర్ పెట్టారంటే ఓకే. ఒక అర్థం అప్పుడు ఉంది. మెగాస్టార్. మెగాస్టార్ తర్వాత చిరంజీవి గారి పోస్టర్ పక్కన మీరు ఏ బాలకృష్ణ గారిదో, ఏ పెట్టొచ్చు. నాగార్జున గారిదో పెట్టొచ్చండి. ఎవరిదైనా పెట్టొచ్చు. చిరంజీవి గారి పోస్టర్ పక్కన అప్పటికి ఒక్క హిట్టే ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారిది ఎందుకు పెట్టారు? అంటే నాకు ఆయనది చిన్న పిల్లోడు రాముడు వేషం చూసానండి నేను. హ్మ్. రామాయణం చిన్న పిల్లోడప్పుడు చేసాడు. నాకు ఆ ఫేస్‌లో పెద్దాయన కనిపించాడు. ఓకే. పెద్ద ఎన్టీఆర్ గారు కనిపించాడు. అంటే నేను అభిమానిని కాదు. ఒక 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 మెగాస్టార్, హ్మ్. కొత్త యంగ్‌స్టార్.
ఉమ్. అప్పుడు కొత్త కదా ఆయన చిన్న ఇంటర్వ్యూ అదే కొత్త. ఒక యంగ్స్టర్ అలా పెట్టాలనిపించింది. నా ఓన్ అది. నేనే పోస్టల్ ప్రింట్ తీసుకోవాలి, లేదా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, అంటించాలి. అంటే అలా అంటించి నేను అంటే నాకు ఆ కళ్ళలో ఏది కనిపించిందండి. ఇప్పుడు చూడండి, ఎక్కడ ఆయన ఒక రేంజ్లో ఉన్నాడు హీరో, మామూలు కాదు కదా. సినిమాలన్నిట్లు అంటే ఒక ఇన్వాల్వ్మెంట్, డెడికేషన్తో ఉన్న హీరో, మామూలు కాదు అసలు. ఎందుకో అంటే ఇప్పుడు మా అబ్బాయి కూడా దాంట్లో చేస్తున్నాడు. ఇప్పుడు మొన్న మీ అబ్బాయి శివ ఒక సినిమా ఫంక్షన్ ఈవెంట్ లో డ్రాగన్ గురించి జస్ట్ ఒక 2 మాటలు అలా మాట్లాడాడు. ఎన్టీఆర్ అన్న ఈసారి వచ్చి 2,000 కోట్లు తీసుకెళ్ళి నడుము ఎంతే ఉంది అని ఒక 2 మాటలు చెప్పాడు. ఎంత వైరల్ అయిపోయిందంటే. లేదండి, అంత నడుము అవ్వాలంటే వాళ్ళు ఎన్ని మానేసుకోవాలి. మనం అనుకుంటాం కానండి, అలా చికెన్ కనపడతా ఉంటే తినకూడదు. ఇప్పుడు అందరికి ఇస్తారు కదా. అవును. అందరికి గులాబ్ జామ్ తీసుకొచ్చి ఉంటాడు బ్రేక్లో, ప్రొడక్షన్ అన్నయ్య ఇంకోటి ఏదో ఇస్తాడు, చూసి ఊరుకోవాలంతే, తింటాకలేదు. అప్పుడు కానీ ఆ నడువు అలా ఉండదు. ఎంత వర్కౌట్ చేయాలి. షేప్ ఎలా ఉన్నాడు అసలు, చూస్తే గంభీరంగా ఉన్నాడు. అసలు నడక ఏంటి, ఆ ట్రయల్ చిన్నదేదో చూశాను, వావ్ అని ఉన్నాడు. అంటే ఎవ్వరూ ఉట్టినే అయిపోరండి. వాళ్ళ కష్టం, అంటే ఇప్పుడు మన ఎంత ప్రభాస్ గారు కూడా గట్టిగా తినడు, మనకు తినిపిస్తాడు. నేను తిండి సరికి మొత్తం ఓ అని తినేడు, మనకు పెట్టేస్తాడు. తినండి సార్, అది తినండి, ఇది తినండి, అది వేసుకోండి సార్ అంటాడు. ఇది ఎప్పుడో ఒక 10 మంది 12 మంది ఫ్రెండ్స్ ఉంటారు, తింటారు 10 మంది డైలీ. అదే మళ్ళీ అది ఈ కంపెనీ లెక్కలు ఉండవు. అది ఆయన సెటప్, ఆయన ఒక వంట మనిషి ఉంటాడు కూడా, ఎప్పుడు ఉంటాడు. ఆయన వండుతాడు, మనకి ఏది కావాలంటే అప్పుడు టక్కన చేసిస్తాడు. ఇంకోటి ఏదో కావాలి, మటన్ తింటారండి, మటన్ అంటే రెడీగా ఉంటుంది. అన్ని ఫ్రిడ్జ్లు ఉంటాయండి, 2 ఫ్రిడ్జ్లు ఉంటాయి. అసలు అంత ఫ్రెష్గా అంత తెచ్చి పెట్టుకుంటారు రోజు. ఆయన ఓన్ ఖర్చులు, ఇదేమో ఆయన కంపెనీకి చెప్పడం అలాంటిది ఏమి ఉండదు. సార్ ఒక చిన్న డౌట్, ఈ సినిమా, ఈ స్టార్డమ్ ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. మీకున్న పరిచయం మీద ఏదో ఒక రోజు మీరు ప్రభాస్ గారి ఇంటికో, కృష్ణరాజు గారి ఇంటికో ఏదో ఒక రోజు వెళ్ళుంటారు కదా. వెళ్ళండి. సో ఆ ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది? నేను ఓన్లీ ఫుడ్ అనే కాదు, ఫుడ్తో పాటు ఆ ఇంట్లో ఉండే మనుషులు, వాళ్ళ లివింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే వాళ్ళ అమ్మాయి అంటే కృష్ణ గారు, ప్రభాస్ గారు సిస్టర్ మ్యారేజ్కి వెళ్ళాం. ఓకే. వెళ్ళి మామూలుగా అంటే భోజనం పెట్టారు మంచిగా. అంటే కృష్ణ గారు నుంచున్నాడు ఇక్కడ కరెక్ట్గా, ఎందుకంటే హీరో ఉన్నాడు కదా, ప్రభాస్ ఉన్నాడు కదా, అక్కడే నుంచున్నాడు. పక్కన నేను కూర్చున్నా, ఇంక పక్కన కూడా ఎవడు కూర్చున్నాడు, ఇంకో 4 కూర్చున్నాం. ఆకేసారి పెద్ద ఆకులతో, అసలు ఎక్కడ తెప్పించాడో తెలియదు. సరే బాగుంది, చూస్తున్నాం, ఏం వేస్తారులే. మటన్ ఫ్రై తింటే బాగున్నాం, ఉంది అక్కడ ఆకులు. చికెన్ తిందాం, చికెన్ ఉంది. బొంబడే పులుసు అయితే బాగున్నాం, ఉంది. కాదు బొంబడేలు కాదు, ఇంకో చేప ఏదో ఉంది. ఇంత గారి తీసుకొచ్చేసాడు, చిల్లు గారి. నాకు మినప్పప్పు, మనకు భయం. నేను గారి తినలే. అది గారి కాదన్న బాబా, టైగర్ ఫ్రాన్స్ అండి, రెయ్యది అన్నాడు. రెయ్యి ఇంత రెయ్యట్టుకొచ్చావా, అసలు ఇంత సైజు ఉంటాయారా, నాకు తెలియదు ఇంత సైజు ఉంటాయా, అది మన చెరువు ఉంటాయి కానీ తెప్పియారండి రాజుగారు అన్నాడు. తెప్పించేయడం ఏంటరా అంటే అన్నీ తింటే చచ్చిపోతాం. ఆయన నుంచున్నాడు, తినకపోతే ఏయ్ కృష్ణ ఒరే అంటాడు. ఏయ్ అన్ని శుభ్రంగా తినంట. ఈలోపు గేటు దగ్గర ఎవరో లోపల రావడానికి ట్రై చేస్తున్నారు, భోజనం గురించి. ఈయన చూద్దాం ఆయన చూద్దాం కదా, అటు అని అడవాటు చేస్తున్నాడు. రేయ్ అడుగురు, ఎవరో సంబంధం లేనాడు, తినడానికి ఇంటికి వచ్చారు. పెళ్లి మండపంలో, అదే బయట గేట్ దగ్గర కొంచెం దూరంగా లేదు, అడిగి అంటాడు, ఏ ఊరు అట్లా వచ్చారు. ఆయన ఈయన దగ్గర కూడా అట్లా వెళ్ళిపోతున్నాడు. ఏం పిలిచి ఎవరి మీదే అన్నాడు. ఇక్కడ అసలు లోకల్ తినడు, రే శుభ్రంగా కొట్టించాలి, అసలు సంబంధం అంటే రాజరికం అంటే వాళ్ళదండి. అసలు రాజులు అంటే వాళ్ళే. నాకు అసలు ఏమి ఎవరికి ఎందుకు పెడతామని చెప్పండి. అది అంటే ఒక ప్లేట్ వాల్యూ నాకు తెలిసి ఆ రోజుల్లోనే 2,000 రూపాయలు ఉంటుంది. ఆ రోజుల్లో నేను చెప్పేది 25 సంవత్సరాల క్రితం చెప్తాను, ఈశ్వర్ టైంలో 24 సంవత్సరాల క్రితం 2,000 రూపాయలు భోజనం, ఒక 5-6 ఆడడానికి పరిగెట్టుకొచ్చారు. ఇంకా తింటున్నారు అంతే. అసలు నిజంగా అసలు ఏంటి వీళ్ళు అసలు, అంటే వాళ్ళకి ఏమన్నా అన్నీ తెలుసా ముందే. మీకు మెడ్రాస్లో ఇంకో పేరు ఏంటంటే, కృష్ణరాజు గారికి కావిరిలో ఎవడు వస్తే మంది ఇచ్చేవాడు ఫ్రీగా ఆయన మెడ్రాస్లో. అంటే నేను చాలామంది అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ప్రభాస్ తెలియదు, మాకు హీరో ఆయన కృష్ణరాజు గారు అంతే. కటకరాల రుద్ర పెద్ద సినిమాల్లో హీరో అంతే నాకు తెలుసు, రంగూన్ రౌడీ మామూలు అక్కడ ఇస్తారు మందిని. మా బేవన జవంతో చెప్పేవాడిని. ఆ మందులు ఇవ్వడం దగ్గర నుంచి అంటే మనుషులు ద కింగ్స్ అండి అంతే.
వాళ్ళు రాజా అంతే. అందుకే 'బాహుబలి' కూడా సెట్ అయిందేమో ఆయనకి మరి. కొన్ని అంటే భలే అనిపిస్తాయండి మాకు. పెట్టడంలో మీకు లక్ష్మణ్ గారు ఉన్నారు కోచ్. సార్ ఇప్పుడు అది ఇప్పుడుకోవచ్చు. ఆ! చిరంజీవి అప్పుడే వెళ్ళిపోయాడండి ఏదో మరి ఎందుకు వెళ్ళిపోయాడో మనకు తెలీదు. ఈయనకి కారు ఏదో బెంజ్ కారు కొనిపించాడు. ₹1,00,00,000 పెట్టి కారు కొనిపించారంటే ఎవరు చేస్తారు సార్ ఈ రోజుల్లో? ఎవరు చేస్తారు చెప్పండి? ఎప్పుడు అసలు 100 ఏంటి 5,000, 10,000 కాదు కదా! అసలు ₹100 మట్టిచ్చే రోజులు కాదు. ఆయనకి స్వార్థం లేదు అసలు. అసలు అంతే సరదా అంతే. నవ్వు, ఫ్రెండ్‌షిప్, వాల్యూ అంతే సరదాగా ఉంటాడండి మనిషి. నాకైతే నవ్వుతానే ఉంటాడు ఏదో ఒకటి అనుకుంటా. ఈ చిన్న పిల్లోడు ఉన్నాడండి చిన్న కిడ్ అండి అంతే. ప్రభాస్ అంటే చిన్న పిల్లోడే మాకు అంటే అప్పుడు స్టార్టింగ్ అలా చూసాంగా. అంటే పాటలు పాడుకోవడం, డాన్స్‌లు వేయడం, సరదాగా ఉండడం. ఏవండీ మాకు సత్యానంద్ గారంటే పాట నేర్పేవారండి. భలే పాడనండి అనేవాడు. నేను ఒకటి పాడతాను మీరు ఒకటి పాడండి అనేవాడు. సరే నేనేదో పాడేవాడిని. ఆయన నభో నభర్ గజలు ఎత్తు నడకలు ముక్కు పుడకలు నడుపు సన్నని నాగరాజు ఎవరెరగని భాగవతం మొగుడుంటే ఒక లెక్క లేకుంటే ఒక లెక్క రాత్రి 10 గంటలకు మొగుడు కొట్టిన దెబ్బలకు లైట్ ఆర్పుకొని డాన్స్ చేసేవాడు. మేమే చేసేవాడు. ఆయన పాడేవారు ఈ పాట. నాకు ఆయనే నేర్పాడు ఈ పాట. నేను అప్పుడు ఏంటంటే నేను నా సినిమాలో పెట్టుకున్నాను. గట్టు మీదే పాల పిట్ట పట్టపోతే తేలుకుట్టే మంత్రమేసే జానవైతే మల్లెపూల చెండునేస్తా మనసిచ్చి మాట్లాడవే రవ్వల బొమ్మ మోజుతో నన్ను చూడవే. నేను పాడతా ఉంటే ఇది మీరు పాడితే నేను పాడతాను అనేవాడు. అంటే ఒక చిన్న పిల్లోళ్ళకి మాతో ఆడి పాడి డాన్స్ వేసి బాహుబలినా ఈ రోజు దగ్గరికి వెళ్ళకపోతాం. అంటే మనకి ఫీలింగ్ ఉంది. ఆయనకి ఏ మాత్రం లేదు. అదే కృష్ణమాయ అదే ఈశ్వర్ నేను ప్రభాస్ అనుకుంటున్నాను. సార్ మనకు భయం వేస్తుంది దగ్గరికి వెళ్ళడానికి అంతే. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్. మీ లైఫ్ మొత్తం మీద కష్టపడిన డబ్బులన్నీ తీసుకొచ్చి ఇంత రిస్క్ చేసి ₹3,00,00,000 పెట్టేసి సినిమా తీస్తున్నారు. ఏ రోజైనా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అప్పో లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి ఆయన ఒక మాట చెప్తే చాలు మీకు ఫైనాన్స్ అయిపోద్ది. అస్సలు దెబ్బకి సో మీరు అడుగుంటే ఆయన ఒక మాట చెప్పేసేవాడికి సహాయం అయిపోయేది కదా. చేస్తారండి. కానీ అంటే సార్ అంటే ఇప్పుడు నేను ఈ సినిమా చేయడంలో ఉన్న నా కష్టం, నా కెరీర్ ఇన్ని సంవత్సరాలు అంతా పెట్టుబడి పెట్టి ఈ సినిమా ఇట్టు కొట్టిన రోజు వచ్చిన ఆనందం అంటే ప్రభాస్ గారు ఇవ్వడానికి కాదు, ఇచ్చిన దాంట్లో ఉండదండి. ఇది నా కష్టం అనేది ఎన్ని సంవత్సరాల నా అనుభవం, నా కష్టం, నేను నేర్చుకున్న పని పెద్ద పెద్ద డైరెక్టర్ దగ్గర నేర్చుకున్నా. ఈవెన్ ప్రభాస్ గారి దగ్గర కూడా కొన్ని నేర్చుకున్నాం మేము. బాడీ ఎలా మెయింటైన్ చేసుకోవాలా, నడుము ఎంత ఉంచుకోవాలా. లేకపోతే అంతకుముందు నాకు ఇంత పట్టు ఉండేది. ఈశ్వర్ ముందు నేను వేరు, ఎంత ఉండేది ఫుల్గా తినేసుకోండి. ఈశ్వర్ తర్వాత అయింది అమ్మ ఇదేంటి ఇలా ఉన్నాడు, అమ్మ వీళ్ళతో సమానంగా ఉండి నేను తగ్గించుకున్నాను. అప్పుడు నేను జిమ్కి వెళ్ళటం మొదలెట్ట. అంతకుముందు జిమ్కి వెళ్ళాను కదండి. ఇలాగా అంటే నేను మొన్న ఒకటి వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి యాక్చువల్లీ సార్ ఇలా సావిత్రి కొంచెం ప్రమోషన్ మాత్రం కొంచెం చేసి పెట్టమని చెప్పండి. ఆయన నెంబర్ మన దగ్గర ఉండదు కదా, వాళ్ళ ఉంది ఆయన పేరు ఏదో ఉంది రమేష్. అంటే ఆయన ఎందుకంటే రమేష్ ఎందుకు గుర్తుందంటే ప్రభాస్ గారు వచ్చి రమేష్ చెప్పాడండి మీరు ఆర్డర్ చేస్తున్నారు వచ్చారంటే కదా మనకి. థ్యాంక్స్ సూపర్ సార్ అన్న. మీరు సెట్లో ఉన్నారని ఆయన ఎత్తుక్కుంటా వచ్చాడు. ఎదురు వచ్చాడండి. రమేష్ చెప్పాడండి ఇప్పుడే మీరు చేస్తున్నారంటే ఆర్డర్. సూపర్ సార్ రండి సార్ సరదాగా ఉండ అంటే ఏదో ఆయన పాత ఫ్రెండ్ వచ్చాడన్న ఫీల్డ్ ఆయన ఉన్నాడు. అంటే అంత మంచిదనం అది. ఇప్పుడు నేను అడిగాను యాక్చువల్లీ ఏంటంటే నాకు సావిత్రికి జస్ట్ ఒక ప్రమోషన్ చెప్పను భయ అంటే చెప్తాను. ఒక 4-5 రోజులు రావచ్చు అంటే ఇప్పుడు తీసుకోవడం కంటే రిలీజ్ ముందు తీసుకోవడం బెటర్ కదా. చిన్న బయట ఇస్తే చాలు ఆయన. సార్ ఆయన ఒక్కసారి ఆయన నోటి నుంచి ఆ సినిమా పేరుస్తే చాలు సార్. ఇస్తాడు సార్. అంటే మంచి మనిషి అండి ఇస్తాడు. అంటే నేను అంటే ఎక్కడున్నట్టు తెలియట్లేదు. స్పిరిట్ జరుగుతుంది, ఫౌజీ జరుగుతుంది, ఇంకోటి కొంచెం బిజీగా ఉన్నాడు. మనం పట్టుకుని వెళ్ళగాలి కదా. అంటే ఆయన మన దగ్గర రాడు కదా. ఇప్పుడు రావడానికి అంత లేదు ఆయనకి, చాలా బిజీగా ఉన్నాడు. మనమే కెమెరా తీసుకుని వెళ్ళి సార్ ఇలా సావిత్రి చేస్తున్నాను మీరు చిన్న బయట ఉండంటే మన అంటే ఒకటి సార్ కాన్ఫిడెన్స్గా ఏంటంటే ప్రాణం పెట్టి పనిచేసాం సినిమా ప్లస్ దమ్ముంది, కథలో దమ్ముంది సావిత్రిలో. మనం ఖచ్చితంగా హిట్ కొడతాం. అంటే ఇంకా నాకు ప్రభాస్ గారు చెప్పరనే మాట చెప్తాడు ఖచ్చితంగా. నాకు అయ్యో మీకు చెప్పుకుంటే ఖచ్చితంగా చెప్తాడు. ఆ సినిమాతో మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. అంటే యాక్చువల్లీ నేను ప్రభాస్ గారితో ఒక సబ్జెక్ట్ అనుకున్నాను అంతకుముందు. ఓకే వచ్చారు టాపిక్ లోకి వచ్చారు. దాన్ని ట్రోల్ చేశారు చూడండి జనం. అంటే నేను విచిత్ర సోదరులు పనిచేశానండి కమల్ హాసన్ సార్. ఒక్క ప్రభాస్ పొట్టిగా ఉంటాడు, ఒక ప్రభాస్ పొడుగ్గా ఉంటాడు. ఇద్దరు లైవ్లో ఆడియో ఫంక్షన్లో మాట్లాడతారు. ఇద్దరు అంటే ఈ సంభవమా అంటే నా వల్లే అవుతుంది. ఇద్దరు ఎలా ఒకేసారి ఎలా మాట్లాడతారండి? ఇలా ఉంటుంది ఎలా జరుగుతుంది? నేను చేయగలను. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా సంగీతం శ్రీనివాసరావు గారితో పనిచేశాను. ఆ సినిమా మొత్తం వర్క్ చేశాను. అది ఏంటి డెప్త్ ఏంటి ఎలాగ గ్రాఫిక్స్ వాడడం లైవ్ చేస్తాను. అప్పుడు ఈ సినిమా చేసి నేను ఇది ఇట్టు కొడుతున్నాను కనుక ఇట్టు కొట్టడం కూడా కారణం ఏంటంటే ఆ సినిమా చేద్దామని. బహుశా
నెక్స్ట్ ఆ సినిమా స్టార్ట్ చేస్తున్నారు. ఇమీడియట్లీ అది చేస్తాను పొట్టోడు పొడుగు. అంతే. ఇమీడియట్లీ సిట్రస్ లైమ్ టైటిల్ మార్చా. ఉమ్, అప్పుడు ఏంటంటే వెంటనే దవడ మీద వడ్డిచ్చు ఎదవ ఏ ద వ అని పెట్టుకున్నా. ఎయ్యేళ్ళు ధనంతో వర్ధిలని పెట్టా. అది ఏముందంటే నాకే ఎల్లగెల్లగా కథ డెవలప్ అయ్యి ఒక నిమ్మకాయ మీద కథ వెళ్తాను. అందుకని ఇప్పుడు ఏం చేశానంటే సిట్రస్ లైమ్ నిమ్మకాయ శాస్త్రీయ నామం అనమాట. అది పెట్టుకుని పోస్టర్ రెడీ చేసుకున్నాం ఆల్రెడీ. ఉమ్, అంటే మరి ప్రభాస్ గారు చేస్తారా లేదా ఇంకెవరు చేస్తారా అనేది నేను అప్పుడే చెప్పలేను. ఉమ్. అదైతే చేస్తాం ఖచ్చితంగా. బట్ విపరీతంగా ట్రోల్ చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రేపే స్టార్ట్ అయిపోద్ది. అవునండి. అయినా కూడా మీరు ఈ కథ చెప్పిన విషయము, ఈ టైటిల్ చెప్పిన విషయము, మీరు ఇలా ట్రోల్ అయిన విషయం ఎప్పుడన్నా ప్రభాస్ గారికి తెలిసిందా? తెలిసి అంటే నవ్వుకున్నారంట. అంటే అలా వాళ్ళని అడిగి నేను మామూలుగా ఉంటారు కూడా మనవాడు ఆ, అడిగితే నవ్వుకున్నారంటే చూసుకుని మంచిగా ఆయన అంటే ఇప్పుడు సార్ అంటాడండి నన్ను. నాకు అదే అంటే ఒరే అనొచ్చు నన్ను. ఇప్పుడు బాహుబలి సార్ కృష్ణ గారు సార్ రండి సార్ ఎంత మర్యాద నాకు అంటే అప్పుడు ఆర్ట్ డైరెక్టర్ నేను. ఉమ్, అప్పుడు ఆయన కొత్త హీరో పోనీ ఓకే అప్పుడు సార్ అన్నాడంటే ఓకే. ఇప్పటికి అదే పిలుపు. అంటే కృష్ణరాజు గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు పెంచిన పెంపకం అండి. అంటే పద్ధతి అనమాట. ఎంత మర్యాద మనకి అసలు మర్యాద ఇలా అంటే రావాలి మనం. కానీ ఎంత సార్ ఏంటి సార్ రావట్లేదు ఏంటంటే బాబా అసలు ఎంత మర్యాదగా చక్కగా నేను జయంతి గారు కదా చెప్పి జయంతి గారు వెళ్ళి ఒక్కసారి లంచుని ప్రభా నాకు కాల్ షీట్ కావాలి ప్రభా అంటాడు ఆయన. ప్రభా నాకు కాల్ షీట్ కావాలంటే ఇస్తాడు. ఉమ్, జయంతి గారు కూడా నాకు అది ఏదో ప్రాబ్లం అడగడం. ఉమ్, ఈయనేంటంటే ఇప్పుడు బిజీగా ఉన్నాడు. ఇప్పుడు నాకు తెలిసి పొట్టి సినిమా నాకు కానీ ఆయన కాల్ షీట్ అయితే ఎక్కడ ఉంటుంది కానీ అంటే కథ చాలా గొప్పదండి అది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడటం కంటే నేను సావిత్రి హిట్ కొట్టిన రోజు మాట్లాడొచ్చాను. ఉమ్, హిట్ కొట్టి మాట్లాడతాను. ఎందుకంటే చూసిన వాళ్ళు కానీ సినిమా అంటే సావిత్రి సినిమాకి సాయి కార్తిక్ గారు మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు కదా మీకు. అవును. ఇది పెద్ద పెద్ద సినిమాలు ఆయన ఫాస్టెస్ట్ గా 50 మూవీస్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్. మనం ఆ థియేటర్లో మనం మామూలుగా షూటింగ్ చేసుకుని ఆ డబ్బింగ్ జీవితం చూసి సినిమా ఎవరిదని అడిగాడు. అది కృష్ణమైన డైరెక్షన్ సార్ దీనికి ఆర్ఆర్ కరెక్ట్గా పడాలి కృష్ణమైన అమ్మన్నాడు. నేను వెళ్ళా సార్ నమస్తే చెప్పండి అండి సినిమా చాలా బాగుందండి నేను ఆర్ఆర్ నాలంటోడే చేయాలన్నాడు. అంత పెద్ద 10-15 సినిమాలు బిజీగా ఉన్నాడు ఆయన. ఆయన డబ్బులు మనం ఇచ్చుకోలేం. ఆయన రెమ్యునరేషన్ 40-50 లక్షల పైన ఉంటుంది. అవును. నాకు 3 కోట్ల బడ్జెట్ అంత ఎక్కడే ఉన్నాను సార్. నేను అంటే చిన్న బడ్జెట్లో వేస్తాను అంత ఇవ్వలేను. నేను అంటే మీరు బడ్జెట్ మర్చిపోండి మీరు ఇవ్వండి పర్లేదు కానీ నేను సినిమా చేస్తాను. ఆయన వచ్చి ఎదురు అంటే సినిమాలో ఎంత దమ్ములు అయితే సాయి కార్తిక్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి మనకు జాయిన్ అవుతాడు. అంతే కదా. మా అదృష్టం అది. ఇంకోటి మీరు ఈ మధ్య కాలంలో ఫౌజీకి ఒక 6 months వర్క్ చేస్తాను. ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. సో ఫౌజీకి సంబంధించిన స్టోరీ కానీ అండ్ ఆ క్యారెక్టర్స్ కానీ మొత్తం మీకు తెలిసి ఉంటుంది. సో ఎలా వస్తుంది సార్ ఫౌజీ? అంటే అది మామూలుగా రాదండి. పెద్ద పెద్ద హిట్ అది. అంటే ఇప్పుడు అన్ని ప్రభాస్ గారు అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఆ సినిమా ఒక ఎత్తాడు. అంటే మా చేత సంతకాలు పెట్టుకున్నారండి ఏం చెప్పకూడదు. కానీ అసలు అంటే ఇంకోటి సార్ అంటే దానికి ఏం చేసినా సెట్ అయ్యాలి. పీరియడ్కి వెళ్ళిన కథ ఏదో అది ఆ టైం ఏముందో అది చేయాలి. అంటే ఏది టక్కన కొనుక్కొచ్చి పెట్టేది లేదు. అంటే పెన్ కావాలంటే పాళీ అంటారు కదా ఇంక్ పెన్ ఆ పాళీదే కావాలి. అది మన డైరెక్టర్ గారు ఎలా అంటే సార్ నేను పెన్ చేసి పెట్టేస్తానంటే ఒప్పుకోడు. ఆ టైం నేను దొరుకుతాం ట్రై చేయండి సార్ రేపు తీసుకుని వాళ్ళు రేపు చేస్తాం అంతే. ఎంత సెటప్లు ఎంత ప్రొడ్యూసర్ ఎంత దమ్ముగా ఉండదు చూడండి. ఇంత వెనకాడరండి ప్రొడ్యూసర్. నాకు ఆ చెర్రీ గారు అని చూస్తే అమ్మ వీళ్ళు కదా ప్రొడ్యూసర్ అనిపిస్తుంది. అంటే నేను ప్రొడ్యూసర్గా చేసిన కూడా చెప్తున్నా. ఏమంటే అది ఏం కావాలంటే అది సెటప్ అంటే సెటప్. 500 మంది జూనియర్స్ 500 మంది 1000 మంది మేము యాక్చువల్లీ ఊర్లో చేసుకోవడానికి ఒక 40 మంది అంటే 40 మంది కావాలా ఒక పని చేద్దాం 20 పెట్టుకుని 20 డిస్ప్యూట్ చేసి డబల్ చేద్దాం అలా చేసుకొచ్చా. అంటే మన బడ్జెట్ లేదు కదా అదొక లెక్క. వాళ్ళు అలా ఉంటుందండి. అసలు బడ్జెట్ అంటే బడ్జెట్ సెటప్ అంటే డైరెక్టర్ ఎంత డెడికేషన్ అంటే బా ఎంత డెడికేషన్ అంటే ఆ సీన్ జరుగుతున్నంత చెప్పి ఆయన అంటే నేను చూస్తున్నాను అని తిండి కూడా తింటలా. నేను ఒక మటరత్న గారిని చూశాను అలాగా. నెక్స్ట్ ఈయన చూశాను. తిండి మీద దృష్టి ఉంటుంది. ఇంకా బ్రేక్ చెప్పడం వెళ్తూ ఉంటుంది ఏమో ఏం రాకలేస్తుందంటే ఇంకా మనం వెళ్ళి సైలెంట్గా ఎవరినో ఇంకోటి నిలబెట్టి అక్కడ వెళ్ళి అంటే కదలటానికి లేదండి అక్కడి నుంచి. మనం ఎవరినో ఫ్రేమ్లో ఉన్నామంటే అందరూ ఉండాలి. స్టార్ట్ అయ్యేదాకా మనం ఇష్టం. స్టార్ట్ అయిందంటే ఒక ఇంచు కదలడానికి లేదు. అసిస్టెంట్లు ఏంటి మేమేంటి ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరూ అలా ఉండాలంతే. అసలు నిజంగా అంటే అతని దగ్గర కూడా కొన్ని నేర్చుకున్నాం. అంటే ఇంత డెడికేషన్గా ఉండాలి సినిమా. అంటే మటరత్న గారి దగ్గర చూసాం మన పెద్ద అంటే ఈయన పెద్ద అంటే మటరత్న గారు అంత రేంజ్ అన్న కానీ ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయి. ఆయన తిండి తింటాం. అండ్ ఈ ఫౌజీ సెట్లో మీరు ఎలాగో ప్రభాస్ గారిని కలిశారు కాబట్టి
మాటల మధ్యలో అంటే 'ఫౌజీ' మీద 'ప్రభాస్' గారు ఎంత నమ్మకంగా ఉన్నారు. మీతో ఏం చెప్పారు? అసలా దాని గురించి మాట్లాడలేదు. మా ఈశ్వర్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఆ! ఏం లేదండి. అది కన్ఫర్మ్ హిట్ అండి. ఎందుకంటే డైరెక్టర్ ఎటువంటోడు ఎటువంటి సినిమా లేదు. 'సీతారామం' మామూలు సినిమా అది. అవును. అది ఫస్ట్ సినిమా ఏంటంటే ఇంకోటి అసలు అబ్బా! ఇంకా బావుంటుంది. నాకు అది అది నచ్చుతది దీనికంటే 'సీతారామం'. హ్మ్. అంటే ఆయన ఏం లేదండి. సినిమా అని కాకుండా ప్రాణం పెట్టి పని చేస్తారు ఆళ్ళంతే. నేను సావిత్రి అదే చేసుకున్నా. నాకు 38 రోజులే కాల్ షీట్లు ఉన్నాయి ఈళ్ళందరియి. 38 రోజుల్లో ఫస్ట్ కాపీ అంటే మొత్తం అవగొట్టేయాలి. మొన్న బడ్జెట్ 3,00,00,000 అంటే నేను అంటే ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటే 2,80,00,000లోనే ఫినిష్ వచ్చేసింది ఆల్రెడీ. హ్మ్. ఇంకా 20,00,000 సేఫ్‌లో ఉన్నాయి. నేను పెట్టుకున్న బార్డర్‌లో. అది ఇంక ప్రమోషన్‌కో దేనికో వాడతాను. ప్రమోట్ సేఫ్. చేసుకోవడం. చూడండి అదే ఇప్పుడు ఏమైపోద్ది ఒక్కసారి నేను పూజ కూడా ఎందుకేసానంటే సినిమా ఫినిష్ చేసొచ్చి పూజేశా. ఇంతవరకు ఇండస్ట్రీలో ఎప్పుడు ఈ పని చేయలే. సార్ యాక్చువల్‌గా మీ గురించి నాకు తెలిసింది ఇంకోటేంటంటే, ఈ సినిమా, ఈ ప్లాన్ అంతా పక్కన పెడితే, డివోషనల్‌గా కూడా మీరు దేవుడికి బాగా అటాచ్ అండి. బాగా ఎక్కువగా నమ్ముతారు దేవుడిని. అంటే సార్ నేనొకటే సార్. ఈ గాలి పీల్చాం, వదిలాం. ఈ గాలి అయిపోతే శవం. అందుకని శవం అనుకోవాలనేది. హ్మ్. శవం అంటా ఉండాలి. ఈ శవం గాలి ఉన్నంత సేపే మనిషి. లేతే శవం ఇది. నేను ఇందాక చెప్పినట్టు కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటు కదా ఈ పయనం. హ్మ్. అందుకని మేమేంటంటే మా 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 పిల్లలేంటి మేమందరం ఏంటంటే తెల్లారట్లా 4కి లెగాలి డైలీ. హుహు. 4కి లెగాలి అంతే. ఇది రూల్ ఇది. మీరు నైట్ 2 గంటలకు షూటింగ్ అయింది. ఆయన 4కి లెగాలి. హ్మ్. తలస్నానం చేసేయాలి. దేవుడి దగ్గర కూర్చోవాలి. చక్కగా అలంకరించుకోవాలి. దీపాలు పెట్టుకోవాలి అన్నీ. ఇక మనకొచ్చిన అంటే మేము శాస్త్రోక్తంగా చేస్తా బాగా. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషిని మనం ఎలా పిలుస్తాం అలాగా పూజ చేసేటప్పుడండి అంటే ఒక రూల్స్ ఉన్నాయి కొన్ని. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనాం. గంట కొట్టి దేవుని ఆహ్వానించాలని ఫస్ట్. హ్మ్. వచ్చావా? కూర్చో నాన్న కూర్చో. ఇదిగో కాళ్ళు కడుక్కో నీళ్ళు ఇస్తున్నా. హస్త ప్రక్షాళయామి, పాద ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం అంటే ఇది ఎందుకంటే అండి ఒక రూల్ ఉంది. తెలియక వేరే మతానికి వేరే మతంకి వెళ్ళిపోతున్నావంటే నువ్వు కరెక్ట్‌గా తెలిస్తే ఎళ్ళవు. హ్మ్. తెలియక మిడిమిడి జ్ఞానంతో వెళ్ళిపోవడమే. భారతదేశంలో పుట్టావు. హిందువుగా ఉన్నావు. హిందువుగా ఉన్నప్పుడు నీదేంటి? నీ హిందూ మతం. నీకు రాముడు, కృష్ణుడు నీకుంది. ఇప్పుడు వారధి ఎంత కనపడుతుంది. అవును. హనుమాన్ చాలీసాలో యుగ సహస్ర యోజన ఫర బాను లీల్యవతాహి మధుర ఫల జాను అన్నాడు. అంటే యుగం సహస్రం అన్నీ దాటి నేనెళ్ళి సూర్యుడిని పండు అనుకుని తిన్నాను. నా మూతి కాలిపోయిందని తులసీదాస్ గారికి ఆంజనేయ స్వామి అక్కడి నుంచి చెప్తే ఈయన రాసాడట. హ్మ్. ఈయన తప్పు రాస్తే నేనెళ్ళొచ్చినోడు నేను రా ఇంత తొందర ఎంత చూసుకో అంటే ఇప్పుడు నాసా వాళ్ళు టెస్ట్ చేస్తే అదేదుందో యుగం సహస్రం అని లెక్కేస్తే సేమ్ వచ్చిందండి. ఎప్పుడు హనుమాన్ చాలీసా, ఎప్పుడు తులసీదాస్ గారు ఎప్పుడు తులసీదాస్ గారు. మరి ఇదంటే తెలియక పూజా విధానం తెలియక అంటే మేము అంటే పొద్దున పూజ అయిపోద్ది. అంటే తీర్థం, తాము అన్నీ కరెక్ట్ ఆర్డర్‌గా జరుగుతాయి. 2 నిమిషాలు కూర్చొని అందరం కళ్ళు మూసుకొని భైరవాష్టకం గాని అంటే అమ్మ ఒకసారి శృతి కలుపుతావమ్మా? మా అమ్మాయే హ్మ్. జస్ట్. నువ్వు శృతి కలిపి నేను మామూలుగా అందుకుంటా. ఓం భైరవ రుద్రాయ మహారుద్రాయ కాళరుద్రాయ కల్పాంత రుద్రాయ వీర రుద్రాయ రుద్రాయ ఘోర రుద్రాయ అఘోర రుద్రాయ మార్తాండ రుద్రాయ అండ రుద్రాయ బ్రహ్మాండ రుద్రాయ చండ రుద్రాయ ప్రచండ రుద్రాయ గండ రుద్రాయ శూర రుద్రాయ వీర రుద్రాయ భావ రుద్రాయ భీమ రుద్రాయ అధల రుద్రాయ సుధల రుద్రాయ సుతల రుద్రాయ మహతల రుద్రాయ భజతల రుద్రాయ తలతల రుద్రాయ పాతాళ రుద్రాయ ఓం నమ శివాయ భైరవాష్టం చదువు. అంటే హనుమాన్ చాలీసా మాకందరికి నోటుకొచ్చు ఇంట్లో అందరికి. హనుమాన్ చాలీసా ఇంట్లో అందరికి నోటుకొచ్చు. భైరవాష్టకం వచ్చు. అంటే ఇది ఎందుకు చెప్పుకోవాలంటే ఊపిరి మీకు యోగాలో చెప్తారు మీకు ఐడియా ఉందో లేదో. ఊపిరిని లాగి బిగబట్టు కాసేపు ఆపు. హ్మ్. అది సేఫ్ అంటండి. అంటే మనిషికి ఇన్ని ఊపిరిలే ఇస్తాడు దేవుడు. కొన్ని లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు అది మనకు లెక్క తెలీదు. యోగా చేసేవాడు ఏం చేశాడు ఇప్పుడు? 2 నిమిషాలు ఆపుకున్నాడు. రోజు చేస్తామంటే 2 నిమిషాలు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయి కొంత సేఫ్ వీడికి అకౌంట్‌లో ఉంది. హ్మ్. అంటే ఆరోగ్యంగా బతకడానికి నేను చెప్పేది. అంటే మంచం మీద ఉండి పీల్చడం మనం ఏం చేయలేం. పేషెంట్ అయిపోతే. అది శివుడి నిర్ణయం. అది సేవ్ చేసుకున్నాడు ఆడు. మేమిప్పుడు ఓంకారం చెప్పేటప్పుడు ఓం
విష్ణుం దేవరాజ సేవ్యమానపావనాగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రబిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. ఇప్పుడు ఇందులో ఊపిరి పీల్చలేదు, వదలలేదు, ఇది చేస్తున్నాను చెప్పి ఆ ఊపిరి సేఫ్. ప్లస్ ఇలా శృతి కలిసి పాడితే డైరెక్ట్గా హోజోను పొర చింపుకుని పైకి వెళ్తుంది, వినపడుతుందండి. మీరు అంటే బిలీవ్, నాకు చెప్పులు కూడా లేకుండా 5 రోజులు ఉన్నాయి. ఈ సినిమా చేయకముందు అనుకోండి, ఫౌజీ చేయకముందు అనుకోండి, సాహు చేయకముందు అనుకోండి, కరోనా ముందు అనుకోండి, ఆ రోజు పూజమాల కొబ్బరికాయ డబ్బులు లేవు, సరే పంచదారను పెడదాం, తింటాడు. మన ఆకలేసిన పచ్చడి తింటాం, చికెన్ తింటాం, దేవుడు ఉన్నాడు. సో ఇంత ఉన్న మన హిందూ మతాన్ని వదులుకొని కొన్ని బాధేస్తాడు. కానీ మీరు ఒకటి గమనించారా, ఈ ఫౌజీ చేయక ముందు లేదా కరోనాకు ముందు ఏదో ఒక టైంలో కాళ్ళకి చెప్పులు కూడా లేవని చెప్పి మీరు ఒక మాట అన్నారు. అవునండి. మిమ్మల్ని చూడంగానే ప్రభాస్ గారు కనిపెట్టేశారు, చూసారా? చేయి పట్టుకుని ఏమన్నా ఏంటి, ఏమన్నా ప్రాబ్లం ఉంది, ఏమన్నా కావాలండి అంటే, ఏమన్నా కావాలంటే నాకు ఒక అంటే బాగా అనిపించింది. అంటే నోరు తెరిచి అడిగితే నా పక్కన ఒక అంటే ఒక ఫ్రెండ్ లాంటి సార్ ఏంటి సార్ అసలు అంటే అడిగితే 2 కోట్లు వచ్చి 5 కోట్లు వచ్చి ఏమన్నా సాయం చేయొచ్చు. ముందు మీరు లైఫ్ని అయితే సెట్ చేసేస్తారు అసలు ఇంకీడికి. నేను ఇప్పుడు ఒకటే రిక్వెస్ట్ ఆయన ఏంటంటే, నాకు ఈ సినిమాకి కొంచెం ప్రమోషన్ చేయండి. అంటే కథలో దమ్ముంది, మా హీరో మరి నాకు అలా లిఫ్ట్ ఇచ్చాడంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది. అంటే ఆల్రెడీ ఇప్పుడు నేను ఈశ్వర్లో నేను ఆల్రెడీ థియేటర్కి వెళ్ళి అలరలర చేసి మొత్తం ఇప్పుడు 11 మిలియన్లు దాటిందనమాట టైటిల్ సావిత్రి అనేది. అంటే చూడండి, అది ఎవడో దేవుడిని అడుగుతున్నాడు, అది నేను నా గొప్పతనం అనుకోండి, శివుడిని అడుగుతున్నాడు అని అనుకుంటా. ఎప్పుడు శివుడే. అంటే ఈవెన్ మీకు ఒక శ్మశానంలో ఎందుకు ఉంటాడు శివుడు అని ఒక చిన్న పాయింట్ వస్తే, శ్మశానంలో ఎందుకు ఉంటాడు శివుడు ఒక క్వశ్చన్ వస్తే, అంటే ఇప్పుడు శివుడు అంటే విభూతి రాసుకొని బూడిదలో దొల్లుకుంటా, అంటే నకలేసుకోడు, పాము మెళ్ళ ధరిస్తాడు, ఏదో జడలు కట్టేసిన జుట్టు, నెత్తి మీద ఏదో 3 కింద ఉంటుంది, దాంట్లో గంగ ఉంటుంది. ఇలాంటి వాడు ఎందుకు హ్యాపీగా పర్వతరాజ తనయ మహారాజు గారు కూతురు అమ్మాయి అక్కడ ఉండొచ్చు ఇంట్లో, అల్లుడు బావన్ ఎందుకు ఉంటారంటే, శివుడు పార్వతీదేవి చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ కృష్ణమాయనోడు ఎన్నో యాశాలు ఎత్తాడు, సినిమా అంటాడు, అప్పుడప్పుడు సిగరెట్ లేదు కానీ మనకి చెప్తున్నా జనరల్గా మందు అంటాడు, పబ్బులు అంటాడు, కల్చర్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, సినిమా ఏదేదో చేసి పడుకుంటాడు. రోజున పడుకున్న రోజున తమిళ్లో ఒక సాంగ్ ఉందండి, వీటు వరే వరవు అంటే ఇంటి దాకానే సంబంధాలు, గుమ్మం దాటేదాకా కొడుకు, శ్మశానం దాకా కొడుకు, గుమ్మం దాటేదాకా బంధువులు, శ్మశానం దాకా కొడుకు, తర్వాత ఎవరు అంటే అసలు ఎంత అద్భుతమైన మీనింగ్ అంటే చూడండి, భార్య సంబంధం గుమ్మం దాటే, భార్య రాకూడదు శ్మశానానికి అంటే మనకు తెలిసి, గుమ్మం దాకా ఏడి చేసి వదిలేలు అయిపోయింది. గుమ్మం నుంచి శ్మశానం దాకా కొడుకు, చుట్టాలు బంధువులు, శ్మశానం దాకా వచ్చి వాళ్ళు ఉండి వెళ్తాం, ఆడ వెనక్కి వచ్చేస్తారు. కొడుకు తలకూరి పెట్టి కాలి దాకా ఉండాలి, వాడు ఉంటాడు అక్కడ, వాడు అయిపోయింది. కాలిపోయిన తర్వాత కడసి వర యారో అంటాడు, చివరి వరకు ఎవరో అంటే ఒక కన్నదాసన్ గారు రాసిన పాట అది. అదే అంటే చూడండి, చివరికి ఎవరు అంటే అప్పుడు శివుడు నుంచుంటాడు. రాత్రి బిక్కుమంటా ఉంటుందట ఆత్మ, శరీరం కాలిపోయింది, ఇది ఆత్మ బయటకు వచ్చింది. మీరు ఆత్మ అంటే ఆత్మ ఉందా అంటే, నేను ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను దానికి. మీరు ఇక్కడ ఉన్నారు, మీరు మీ పేరు మర్చిపోయాను, రాజా గారు ఇక్కడ ఉన్నారు, మీరు ఇక్కడే ఉన్నారు కదా, కళ్ళు మూసుకొని మీలు చూడండి, చూడగలుగుతున్నారు, చూస్తున్నారు, మీలు మెట్లు కనపడుతున్నాయి, టర్నింగ్ కనపడుతుంది, పైకి వెళ్ళారు, ఇంటికి కెట్టన వేస్తుంది, లోపలికి వెళ్ళారు, మంచం మీద మా సిస్టర్ ఉంది, ఆ పిల్లలు ఉన్నారు, మీకు కనపడుతుంది. మరి అదే కదా, దట్ ఈస్ ఆత్మ, అది ఉంటుందండి ఎప్పటికీ. అది అక్కడ లబోలబం అని ఉంటుందట. ఏంటంటే కొడుకు వెళ్ళిపోయాడు, పిల్లం వెళ్ళిపోయింది, చుట్టాలు వెళ్ళిపోయారు, అమ్మ ఆడికి 10 లక్షలు సాయం చేశాను, ఆడు కూడా వెళ్ళిపోయాడురా అని బాధపడుతూ ఉంటే, శివుడు వచ్చి నానా నేనున్నాను అని చెప్పి చేయి పట్టుకుని ఆ తెల్లవాళ్ళు భూతాలు అంటే భూత సంఘ నాయకం విశాల కీర్తిదాయకం, భూత సంఘ నాయకుడు కదా ఆయన, భూతాలతో ఉంటాడు మన నాయకుడు. అవన్నీ భయపెడతా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి శివుడి దగ్గరికి ఇష్టం ఉంటుంది. ఇంకోటి వస్తా ఉంటాయి, ఇప్పుడు ఎవడన్నా మీదేమి ఒకటి పని చేస్తున్నాడు, ఇంకోటి వస్తా అంటే ఆడేంటి అంటే, మేము తరణిగా జరిగి మాకు ఎదురైని ఈ నేనే పని చేస్తాను, అది తిట్టాడు, నువ్వు అన్నింటిలో నువ్వు దూరంగా ఉన్నాను వాడు. అలాగా శివుడి దగ్గర ఉన్నవాళ్ళకి నచ్చదు. నువ్వు రానా చేయి పట్టుకుని మనల్ని చివరిదాకా తీసుకెళ్ళి శివలోకంలో తీసుకెళ్తారట ఆయన. ఎంత అందుకే శ్మశానంలో కూర్చుంటాడు. ఎంత అద్భుతమైన విషయం అండి అబ్బా, నిజంగా నాకు చెప్తా ఉంటేనే ఒకలాగా గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే ఇది ఎంతమందికి తెలిసింది,
ఏముంది హిందూయిజంలో ఏముంది ఏది లేదు అనేది ఈ డిస్కషన్ చేస్తే తెలుస్తుంది. అంటే శివుడు ఎంత గొప్పోడు, ఎంత దయామయుడు చూడండి. అసలు మన గురించి శ్మశానంలో కూర్చున్నాడు, ఎమ్మ ఇక్కడికే వస్తాడు, ఆడాడు. అంటే పిల్లోడులా మన పిల్లలం కదా ఆయనకి. అంతే కదా. పిల్లోడు ఆడతాడు, బురద గరి చేసుకుంటాడు, ఈ బురద శరీరం వదిలేస్తాడు. అంటే ఆయనకి బురద లెక్క, మనం వేసే ఆశలన్నీ బురద. ఈ శరీరం వదిలేస్తాడు, మళ్ళీ ఇక్కడికి వస్తాడు, వచ్చిన భయపడతాడు బొమ్మ అని చెప్పి ఉంటాడట. పార్వతీదేవికి చెప్పాడు శివుడి మాట. శివ అనపోతే 24 గంటలకి ఏమనాలి మనం చెప్పండి. అయితే ఇప్పుడు దాకా మనం దేవుడి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దేవుడిని అస్సలు నమ్మని వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. ఎవరో గుర్తుపెట్టారా? వర్మ గారు ఇంకెవరన్నా? మీకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. దానికి ఏంటంటే ఆయన అసలు అంటే దేవుడిని నమ్మడం ఫస్ట్ పాయింట్. నమ్మడంటే నమ్మని సపరేట్గా నమ్మను హేతువాదిని అలాంటి మళ్ళీ ఆ మీటింగు లేదు, పట్టించుకోడు. అది బెస్ట్ అనమాట. అది ఎగ్జాంపుల్. బెజవాడికి పెద్ద విగ్రహం సెట్ వేసాను నీళ్ళలో నేను. బెజ 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 వాడా అని చెప్పి ఒక సాంగ్ ఆడావిడి పెద్ద విగ్రహం అంటే 40 అడుగులు ఎత్తేసాను. అది నీళ్ళల్లో నీళ్ళు ఎండిపోయిన నేలలో వేయాలి, అంటే ఇసుకలో అంత విగ్రహం వేయాలంటే 30 అడుగులు వేయాలంటే దగ్గర 9 అడుగులు తవ్వాలి. ఇలాంటి నీళ్ళు వస్తున్నాయి. వాటర్ దగ్గర నీళ్ళు కృష్ణానది మధ్యలో ఇలాంటి నీళ్ళు వస్తున్నాయి. ఏం చేయాలి? అక్కడే ఏమంటున్నాడు డైరెక్టర్ మా వర్మ గారు ఏంటంటే ఇది కావాలంటే ఇంకంటే అంటే చెయ్యాలి. సరే ఓకే వేసేసాం. నా టెక్నికల్తో నేను సెట్ చేసుకుని వేసేసాను. అది అంత పెద్ద విగ్రహం కానీ అలా పడితే ఆ యూనిట్లో ఒక 10-15 మంది చచ్చిపోతారని నాకు ఒక ఐడియా. అంటే నా భయం నాది. చండీ హోమం పెట్టుకున్నాను అక్కడ నేను. అమ్మవారిది కదా, ఎందుకైనా మంచిదని నా డివోషన్ నా పద్ధతి నాది. పెట్టుకున్నాను. చండీ హోమం పంతులు కనిపించా మంచిగా చేస్తున్నాను, నేను కూర్చొని చేసుకుంటున్నా. ఈలోపు మన ప్రెస్ వాళ్ళు ఎవరు వచ్చారు, ఫోటోలు తీసారు, పేపర్లు వేసారు. వర్మ గారి సినిమా చూస్తే డివోషనల్గా చేస్తున్న వర్మ అనేది వేసారంట. ఆయన ఫోన్లు వెళ్ళిపోయినాయి, ఇంకా వేయలేదు. వెంటనే నాకు ఫోను, ఏం చేస్తున్నావు, వాట్ ఈజ్ కృష్ణ అన్నాడు. ఏంటి సార్ అని చెప్పండి. కాదు నిన్ను ఆ హోమాలు పూజలు నిన్ను ఎవడు చేయమన్నాడు నిన్ను, ఎందుకు అది అన్నాడు. సార్ మీరు చెయ్యొద్దు, మీరు రాలేదుగా పూజకి, మీరు చేయొద్దు. నేను చేయకపోతే ఎవడమైనా పడితే ఆ డేట్ని అరెస్ట్ చేస్తారు. యాక్చువల్లీ అది చెప్పలేం, నీళ్ళల్లో ఎప్పుడైనా పడిపోవచ్చు. అది బేస్ ఉండదండి దానికి. మనకు 4 రోజులు కాబట్టి నేను వేసాను. ఎలాగంటే ఏంటి కృష్ణ, నేను సర్లే ఓకే నెక్స్ట్, కానీ నా పేరు మాత్రం అక్కడ మీ పేరు నేను చెప్తాను, నేను చేసుకుంటున్నామా అన్న. సరే అయిపోయింది. అప్పుడు ఆయన ఏమన్నా కానీ ఒక మాట అన్నాను నేను, చేయకపోతే ఏమైనా అయిపోద్దా, నేను బాగానే ఉన్నాను కదా, నేను బాగున్నాను కదా అన్నాడు. మీ కింద కృష్ణమాయ పని చేస్తున్నాడు, కృష్ణమాయ కింద ఇంకో 10 మంది కార్పెంటర్ పని చేస్తున్నాడు, ఆడికి ఇంకో 10 మంది, ఇంకో 10 మంది, ఒక 100 మంది వర్మ గారి కింద పని చేస్తున్నాం. 100 మంది నమ్ముతున్నాం, 100 మంది దండం పెట్టుకుంటున్నాం. ఏముందని పెట్టుకుంటున్నాం, వర్మ గారికి ఇంకో 10 సినిమాలు లేదు, దాంట్లో డబ్బులు మాకు రావాలి బాగుందిరా అంటే వరం బాగుండాలి కదా, మేము అడిగింది అదే కదా అక్కడ, అందుకే మీరు బాగున్నారేమో అని అన్న. ఏం లాజిక్ లేదు అన్నాడు. మా ఏంద్రా ఈ మనిషి అసలు, అంటే విచిత్రమైన క్యారెక్టర్ అండి అది. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న రామ్ గోపాల్ వర్మ గారు ఒక లవర్ బాయ్, ఒక జాలీ టైపు, ఒక వడకాయ తాగుతారట అందరూ చెప్పుకునేది విచిత్రం కాదు, వడకాయ తాగుతారు అంటే మీకు తెలీదా అంటే ఐ మీన్ నా క్వశ్చన్ ఏంటంటే వర్మ గారితో మీరు ఎప్పటి నుంచి పనిచేశారు? శివ సినిమా నుంచి పనిచేస్తానండి. శివ సినిమా నేను అసిస్టెంట్ని, శివ సినిమా నుంచి సత్యాకి నేను ఆర్ట్ డైరెక్టర్. మీరు సత్యాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్ట్ డైరెక్టర్, ఫుల్ సోలో కార్డ్ కృష్ణమాయ. గెరాడ్ హోపర్ లండన్ నుంచి కెమెరామెన్. సో అన్ని గొప్ప సినిమాలన్నింటికి మీరు రామ్ గోపాల్ వర్మ గారి పక్కనే ఉన్నారు కదా. అప్పుడు వారికి అలవాటు లేదా ఇది? రాముడు మంచి బాలుడు అండి ఒకప్పుడు. అంటే ఎంత మంచి బాలుడు అంటే 24 hours ఏ షాట్ ఎలా తీయాలి అంటే మీరు చూడండి. మిగతా అంటే మనం ఒక సెట్ వేస్తున్నప్పుడు నాకు డైరెక్షన్ కూడా ఎలా వచ్చేసిందంటే తెలియకుండా ప్రియదర్శన్ గారితో పనిచేస్తున్నాం. ప్రియదర్శన్ డైరెక్టర్తో చాలా సినిమాలు పనిచేస్తాం. మోహన్ లాల్ గారిది ముత్తు మలయాళ వర్షన్ అవన్నీ చేస్తున్నప్పుడు ఒక యాంగిల్ ఇలా సెట్ చేస్తే ఇలా ఉంది కదా, ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఓకేరా ఫస్ట్ కెమెరా ఇప్పుడు ఇక్కడ ఒకటి పెట్టాడు, ఇక్కడ ఒకటి పెట్టాడు, 2 కెమెరాస్ అనుకుని ఫిక్స్ అవుతాం. వర్మ గారి దగ్గర అలా ఫిక్స్ అవ్వలేము మనం, ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాం, సరే మా ఇది కదా సెటప్ ఇలాగే పెట్టాలి, ఇదంతా రావాలి కదా, ఇక 2 క్యారెక్టర్ రావాలి అనుకుంటాం. ఆయన తీసుకెళ్ళి ఈ గూట్లోనో దీని వెనకాల పెడతారు కెమెరా. ఊహించమండి అసలు అది. అంటే హిచ్కాక్ స్టైలా లేకపోతే మరి ఆయన ఓన్ స్టైలా, ఆయనకు ఒక డిఫరెంట్ కనపడుతుంది సినిమా. మనం చూసే యాంగిల్ వేరు, ఆయన చూసే యాంగిల్ వేరు. హిట్ కొడితే చూడండి బంపర్ హిట్లు ఉన్నాయి. అంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, శివ ముందు, శివ తర్వాత ఇండస్ట్రీ షేక్ చేశాడుగా మరి. దట్ ఈస్ రామ్ గోపాల్ వర్మ.
సో అప్పుడు సినిమా తప్పించి ఇక ఏ అలవాటు లేదు. ఏమి లేదండి అసలు, ఏమీ లేదు. ఇంకా సినిమా అర్ధరాత్రి వెళ్ళినా సినిమా గురించి మాట్లాడతారు, మిట్ట మధ్యాహ్నం వెళ్ళినా సినిమా గురించి మాట్లాడతారు. ఉమ్, అది అది ఎలా, అది ఇప్పుడు అది కావాలి కదా, ఎలా చేద్దాం అది అంటాడు. ఉమ్, ఏంట్రా బాబు ఈయనమ్మా, ఇప్పుడు ఏదో మనం రేలుండి వెళ్ళిపోదాం చెప్దామని వస్తే ఇంకా పర్మిషన్ అడుగుదాం అంటే బొంబేలు లాక్ అయ్యాం మేము సత్యాకి. ఉమ్. దౌడ్ అనే సినిమా పరిగెట్టింది, దౌడ్ అయిపోయింది, అది దౌడైపోయింది. డబ్బులు పోయినాయి. ఆ, శాంతినికేతన్ ఏదో పెద్ద హోటల్ పాడేశారు మమ్మల్ని. ఉమ్, అంటే వారానికి ఒకసారి డబ్బులు ఇచ్చేస్తారు, మనం అడ్జస్ట్ చేసుకుని తినాలి జాగ్రత్తగా, మనం ఏమైనా పాడేసుకుంటే మన కర్మ. ఒక్క వారం వచ్చేది కూడా కాదు, ఎందుకంటే దౌడ్ అయింది, కొంచెం టైట్లో ఉన్నారు. ఉమ్, సడన్గా వస్తారు, రేపు మధ్యాహ్నం షూటింగ్ అంటాడు. ఉమ్. మనం పొరపండి సార్ రేపు వెళ్ళిపోదాం అంటే డైరెక్టర్ చెప్పారు. ఎవరు అధికారం లేదు, డైరెక్టర్ చెప్తే వెళ్ళాలి, ఎత్తలేదు. డైరెక్టర్ సార్ రేపు లేదు, ఎల్లుండి షూటింగ్. ఏంటో కాదు సార్, రేపు మార్నింగ్ యాక్చువల్లీ అంటే రేపు ఇప్పుడు ఈవినింగ్ ఎక్కేస్తే "ఆ, లేదు రేపు కూడా ఉంటే చెప్పలేం, ఓకేనా, బాయ్." ఉమ్, ఇంకేం అడుగుతాం, చెప్పకుండా దొంగతనంగా ప్లేట్ ఎక్కి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఓకే. ఎందుకంటే సత్య జరుగుతున్నాడు, అక్కడ ప్రేమంటే ఇద్దరు జరుగుతుంది. ఓకే. ప్రేమంటే ఇద్దరు ఏదో సంథింగ్ ఇంకో సినిమా జరుగుతుంది, అటు రావాలి ఇటు రావాలి, ఉమ్, పరిగెట్టాలి, చెప్పకూడదు, చెప్తే మరి బాగోదు కదా. ఫ్లైట్ టికెట్లో చాలా ఖర్చు అయ్యేది నాకు. అంటే టక్కన ఈవినింగ్ ఎక్కేవాడిని, పొద్దున్న దిగేవాడిని, ఇక్కడ చూసుకున్నాడు, మళ్ళీ ఎక్కేసి మళ్ళీ ఇక్కడ దిగేవాడిని. ఉమ్, అంటే ఇక్కడ ఉన్నట్టే ఉండేది, రూమ్లో ఉండేవాళ్ళం. అంటే షూటింగ్ ఉంటుందో లేదు తెలీదు. ఉమ్, అంటే వర్మ గారితో పని చేస్తానంటే టెక్నికల్గా ఒక డిఫరెంట్ స్టైలు, ఒక ఈజీనెస్ కూడా అర్థం అవుద్దండి, ఈజీగా కూడా తీయచ్చు సినిమా. అంటే ఈజీ ఎప్పుడు అవుద్ది, సబ్జెక్ట్ తెలిసినప్పుడు ఈజీ అవుద్ది. ఫుల్గా మనకి నాలెడ్జ్ ఎక్కిస్తాడు ఆయన. ఉమ్, అది మరి అంటే కొంతమంది వాళ్ళ శిష్యులు డైరెక్టర్ అయ్యారు, వర్మ గారు స్టైల్ నేర్చుకున్నారు, వాళ్ళు పని నేర్చుకోవాలి. అంటే నేను టు బి ఫ్రాంక్గా చెప్తా, అంటే వర్మ గారు ఎలా ఉంటారు అది నేర్చుకున్నారు. అది కాదు కదా, టెక్నికల్గా ఏముండదు ఆయన దగ్గర. ఉమ్, నేను మణిరత్నం గారి దగ్గర, ప్రియదర్శన్ గారి అందరితో పనిచేసి వచ్చాను కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఏముంది టాలెంట్, ఎందుకు వాడు ఈజీగా చేయగలుగుతున్నాడు, వీడు ఎందుకు ఈజీగా చేయలేకపోతున్నాడు. ఉమ్. సీన్ అదే, ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది, దొల్లలేకపోతున్నాడు, అక్కడే ఉండిపోతున్నాడు, డైలాగ్ చెప్పాలి ఉండిపోతున్నాడు, ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. మనం పెద్ద వాళ్ళ దగ్గర, మణిరత్నం గారి దగ్గర ఏంటి, ప్రియదర్శన్ దగ్గర ఏంటి, వర్మ గారి దగ్గర ఏంటి, ఈజీనెస్ ఏంటి. అంటే కొంతమంది ఏంటంటే వర్మ స్టైల్ వస్తే కుదరదు, వర్మ గారి టాలెంట్ రావాలి మనకి. అమ్మగారి టాలెంట్ అందరికి రాదు కదా. అంటే పట్టుకోవచ్చండి, మనం రాదని లేదు, మనకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తుంది. సో మనం ఆయన చూస్తా ఎందుకు. ఇప్పుడు నేను అంటే అప్పలరాజు పనిచేశా, ఉమ్, అప్పలరాజు సినిమా మొత్తం ప్లెజ్గా పనిచేసాం. ఆ సినిమాలో ఒక సెకండ్ దాకా నాకు పల్స్ అందట్లేదు అయింది. అంటే నేను ఏ సెట్ వేసినా అంటే మా గురుగారు ఒకటి చెప్పారు, ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా చూడగానే సినిమా స్కోప్లో మొత్తం సెట్ కనిపించాలి, ఇలా ఉమ్. మాస్టర్ షాట్. ఇలా కనిపించాలి. తర్వాత మిడ్ రేంజ్, ఉమ్, క్లోజ్ సీన్ ఏంటో, ఇదే ఎవరు చేసిన. ఉమ్, వర్మగారిది అలా ఉండదు. స్టార్టింగ్ మనం అనుకుంటాం ఇలా సెట్ వేసాక రాగానే ఆ బాటిల్ పక్కన పెడతాడు, మీ డైలాగ్ ఉంటుంది ఫస్ట్. ఉమ్. ఇదే స్కూల్ రా ఇది, అసలు ఏంటి డైరెక్టర్ అంటే ది గ్రేట్ అండి వాళ్ళు. అంటే నేను అసలు అలా అది వేయాలంటే నెక్స్ట్ షాట్ ఏంటో వాడికి మైండ్లో ఉండాలి. ఈ షాట్ ఫస్ట్ నేను చెప్పిన స్కూల్ ఎలా ఉంది, వైడ్ షాట్ పడింది, మిడ్ షాట్ పడింది, క్లోజులు పడినాయి, సజెషన్ టు సజెషన్. ఇప్పుడు మీరు 2 కెమెరాలు సజెషన్ నిలబెట్టిన అలా అయిపోయింది సినిమా సీన్. అది కాదు వర్మ, ఇంకోటి ఏదో. అది కొంచెం ఇంటర్వల్ సినిమా సగం అయిపోయిన తర్వాత నాకు అర్థం, ఓహో ఇది ఒక డిఫరెంట్ స్టైల్, ఇది కొంచెం నేర్చుకున్నాను నేను. అంటే ఈ సినిమాలో వాడుకున్నా కొంచెం షాట్లు, తప్పదు. అంటే వాళ్ళు మేధావులండి, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సిందే. అయితే ఆయనకి అసలు ఈ విషయాలు కూడా ఏం గుర్తుండవంట. విషయాలు గుర్తుండడం కాదండి, ప్రేమ కథ సినిమాకి వెళ్తున్నాం, ఉమ్, ప్రేమ కథ అన్నపూర్ణ స్టూడియో వాళ్ళది. ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి ఒక కెమెరా యాక్సిడెంట్ చచ్చిపోయాడు. ఓకే. ఈయన కూడా ట్రైన్లో ఉన్నాడు, వచ్చాడు. నేను ముందు కారు వేసుకుని వెళ్ళిపోయాను, నాకు అప్పుడు కారు కొనుక్కున్నా, నేను పాలకొల్లు వెళ్ళిపోయాను. ఉమ్, వచ్చేస్తారు, పొద్దున్న సెటప్ చేసి రెడీ కూర్చున్నాం. ట్రైన్ యాక్సిడెంట్ అయింది, అన్నపూర్ణమ్మ గారికి చెయ్యిరిగిపోయింది, ఉమ్, ఒక కెమెరా అసిస్టెంట్ క్రష్ అయ్యాడు. ఈ నివాస్ అని షూల్ డైరెక్టర్, ఆడు అందులో ఉన్నాడు, ఆలీ తమ్ముడు ఉన్నాడు అందులో. వర్మ గారు కూడా అందులోనే ఉన్నారు. ఉమ్, ఓకే, గుద్దుకునే ట్రైన్ నడుకుడి దగ్గర ఏదో పెద్ద యాక్షన్, మీకు పేపర్లో ఉందంతా. అయిపోయింది, తెల్లారి న్యూస్ వచ్చింది, పరిగెట్టిన ఎదురు కారు వెళ్ళి మేనేజర్ పంపించారు, నేను నా కారు అందరూ వచ్చారు, ఎక్కారు, రూమ్కి వచ్చేసాం. అయిపోయింది, ఏమనుకుంటాం క్యాజువల్, ఒక కెమెరా చచ్చిపోయాడు, అన్నపూర్ణ చేరిపోయింది, పెద్ద యాక్సిడెంట్, షెడ్యూల్ ప్యాకప్, అంతే కదా మనం. అంతే. కృష్ణ ఎక్కడ సెట్ వేసావు, ఏంట్రా మనిషి రాక్షసుడు ఎత్తున్నాం. సరే అక్కడే సేమ్ మీరు అన్నదే సెటప్. సరే రండి యూనిట్ వచ్చామండి.
ఇల్లు రావడం ఏంటి సార్? కెమెరా అసిస్టెంట్ చచ్చిపోయాడు, అన్నపూర్ణ చీరి షూట్ చేశాడండి ఆయన, పని రాక్షసుడు. ఉమ్, సూపర్ సాంగ్ ఉంటుంది దాంట్లో, ఆ సినిమాలో కూడా ఏదో భలే అంటే సినిమా ఇంతే, ఇది ఇంతే అంటే రేపు ఉందా లేదా నాకులాగా నేను వేదాంతంగా మాట్లాడితే ఆయన రేపు లేదు ఇవాళ మంది అన్నట్టు ఉంటాడు ఆయన. ఉమ్, అంటే రేపు అనేది లేదు మనకి, ఇవాళ ఉన్నది ఇవాళ అంతే. ఇవాళ మనం చేసాం, ఇట్టు కొట్టడం లేదా, ఇట్టు ఫ్లాప్ కూడా, ఇట్టు కూడా కాదండి ఆయన పెద్ద విచిత్రం. ఇట్టు కొట్టని సినిమా చేసే డైరెక్టర్లు చాలా నాలంటాడు. నేను ఈ సినిమా ఇట్టు కొడతాను కాంప్రమైజ్ చేసి ఇట్టు కొడుతున్నాను, అది వేరే విషయం. హిట్ ఫ్లాప్ సంబంధం లేదు, నేను అనుకున్న తీసానా లేదా, ఉమ్, నేను అనుకున్న చేశానా లేదా, దట్ ఈస్ వర్మ. సార్ అంటే అది మరి జనాలకు నచ్చుతుంది, నచ్చకపోతే నాకేంటి చూడకండి అంటాడు. చూడకపోవడం ఏంటి సార్, మీరు సినిమా తీసేది ఎందుకు, నాకు తీయాలని తీశాను. సార్ ఒక నైట్ ఫోన్ వచ్చిందండి 2 గంటలకి, మార్నింగ్ 6:30కి ఇది ఉంది కృష్ణ ప్లేట్ ఎక్కి వచ్చాయి బాంబే. అసలు ఇక్కడ ఏముందో తెలియదు, ఏం పొజిషన్, మనం వేరే సినిమా చేసుకుంటూ ఉంటాం. ఇంకా ఆయన పెద్ద వెళ్ళిపోయాం. ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ సినిమా పేరు. ఒక ఫ్లాట్ తీసుకెళ్ళాడు, అంటే ఎంతో తెలియదు నా కారు ఎక్కమన్నాడు. ఎక్కాం, ఒక తెల్లట స్నానం చేసి ఉబ్బరం రెడీ ఇంట్లో అని కారు ఎక్కాం. అక్కడ బొంబాయిలు దిగాం. రాగానే కారు ఉంది, గురుగారు వచ్చారు, బయటికి ఎక్కాడు. పదా రేపు పోనీ అది ఆ ఫ్లాట్ పోనీ అన్నాడు. ఫ్లాట్ ఏమైనా కొన్నాడా, ఏం చూపిస్తున్నాడా, ఏం నాకు అర్థం అంటే ఎందుకు పిలిచాడో తెలియదు. ఇంకా ఇక్కడే మాట జరిగింది కృష్ణ. ఏంటి సార్ అంటే ఇక్కడే ఒరిజినల్ అమ్మాయిని చంపే, నీకు సబ్జెక్ట్ చెప్పలేదు కదా, ఓకే ఓకే అని సబ్జెక్ట్ చెప్పాడు. ఒక అమ్మాయి వేషాలు ట్రై చేద్దామని ముంబై వస్తే ఒక కోడేటర్ అమ్మాయిని ఏదో దారి చూపిస్తా, ఏదో లైఫ్ ఇస్తా చూపిస్తాడు చిన్న చిన్న వేషాలు. ఈలోపు ఊరి నుంచి లవర్ వచ్చాడు. ఈ లవరు ఈ అమ్మాయి కలిపి కోడేటర్ని చంపేశారు. చంపేసి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక కత్తి కొనుక్కొని ముక్కల కిందకి 36 ప్యాకెట్లు తీసుకుని బయటికి వెళ్ళి పాడేసి కాల్చారు. ఇది కథ సినిమా కథ. అది ఆ ప్లాట్లో ఒరిజినల్ జరిగిందంట. అక్కడ రిబ్బన్ కట్టేసి ఉంది, కిటికీలోంచి మరకలు కనపడుతున్నాయి. నాకేం ఇది ఏంద్రా బాబు శ్మశానాలు, ఈ సినిమా చేద్దాం అంటున్నాడు. వచ్చిందండి, వచ్చింది. ఇట్స్ నాట్ సినిమా చేద్దాం, ఇది కదా, ఈ ప్లాట్ సెట్ వేసేయాలి మనం, నువ్వు ఎంత త్వరగా వేస్తే అంత త్వరగా వేసి 10 రోజులు వేసే అంటున్నాడు. సార్ 10 రోజులు సెట్ చేయడం, ఒక 40 లక్షలు ఖర్చు పెట్టడం గురించి కాదు నేను మాట్లాడేది. ఈ ప్లాట్లో షూటింగ్ కదా, పక్క ప్లాట్ దాని పక్క ప్లాట్ అదే కదా, అందరూ షూటింగ్ చేద్దాం అన్న. మరి ఆ ఇంట్లో నేను చేద్దాం, స్టార్ హోటల్లో రూమ్ వేయండి, 40 లక్షలు ఇంటికి అవుతుంది కదా, మీరు ఎన్ని రోజులు చేస్తారు, 15 రోజులు ఉంటుంది మహా అయితే. 15 రోజులు 5 స్టార్ హోటల్ ఇచ్చాడు వాళ్ళకన్నా. గుడ్ ఐడియా, మాట్లాడిచ్చాడు, ఆ రూమ్లో ఇచ్చాడు. ఆ పక్క ప్లాట్ సేమ్ ఉంది యాస్టేజ్. నేను చూసుకున్నాను, డెకరేషన్ నాకు ఏం కావాలో చేసుకున్నాను. కథ మొత్తం తీసాం. అక్కడ ఒక ఫిష్ బౌల్ పెట్టానండి. అంటే కోడైటర్ తోఫిక్ అని ఇప్పుడు డైరెక్టర్ అయ్యడం తెలీదు. ఆ సినిమా కోడైటర్ నువ్వు ఏం సీన్ జరుగుతుంది, ఏంటి ఫిష్ బౌల్ పెట్టడం ఏంటి కృష్ణ, వాట్ ఈస్ దిస్, ఐసా కైసాలాగా ఇంకా మటర్ సీనే క్యావ్ అన్నాడు. లేదు సార్, ఆ అమ్మాయి లోన్లీగా ఫీల్ అవుతుంది, ఒక్కతే ఉంది, కోడైటర్ అప్పుడప్పుడు వచ్చేస్తున్నాడు. ఆ ఫిష్ చూసుకుంటా నా గురించి వదిలేండి, ఆర్ట్ డైరెక్షన్ నా గురించి ఏంటంటే రామజీది అయితే గాలిదేగా తిడతాడు ఆయన, రాముగారు చూస్తే అంటున్నాడు. వచ్చాడు, చూసాడు, బాగుంది, ఏమనలేదు. ఇక్కడ ఎప్పుడైతే ఒక పోటు పొడిచిందో అందులో రక్తం చుక్కొచ్చి ఆ ఫిష్ ట్యాంక్లో పడింది, షార్ట్ తీసాడు. దట్ ఈజ్ రామ్ గోపాల్ వర్మ. ఆ చేప బ్లడ్ అలా అంటే చూడండి, మీరు ఇచ్చింది వాడుకుంటాడు. వాళ్ళిద్దరిని జైలు వేసాం, ఆ క్యారెక్టర్ని పట్టేసుకున్న పోలు జైలు వేసారు. 2 సెల్లు కావాలి, ఒకటి పక్క ఐరన్తో చేసేసాను, సాలిడ్గా ఐరన్ వెల్డింగ్ కొట్టేసి డోర్ కొట్టి పెట్టేశాను. ఇంకోటి బొగ్గల పీసు పైపుతో వేసాను, పలచగా పైపులు వేసాను. బాగుంది. అంటే ఇందులోనే చేసుకుంటాడు కన్ఫామ్ కదా, రావడం దీంట్లోకి వచ్చి చేసాడు ఆయన. ఆహా ఎక్కిస్తాడు ప్లేట్ మనల్ని అనుకుంటున్నా. కృష్ణ దిస్ ఇస్ నైస్ ఐడియా. నువ్వు ఒక పని చేయి, లోపల అమ్మాయి ఉంటుంది, కెమెరా ఇలా వస్తుంది కదా, వచ్చేటప్పుడు నువ్వు ఆ 2 ఊసలు అలా లాగు, నేను లోపలికి వెళ్తా. మన తప్పును కూడా వాడుకునే మహానుభావుడు వర్మ. తిడతానే భయపడ్డా, ఇది బాగుంది అసలు అంటున్నాడు. ఓయమ్మ ఐరన్ ఇంత కష్టపడేసి ఇది వాళ్ళ. అంటే నా బాధ ఏంటంటే కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి, ఇలా ఏమో ఏడుతాడేమో అని ఐరన్ నోటేసా, పీసీ పై వాడుకున్నాడు. కెమెరా లోపలికి వెళ్తా, మీరు ఇప్పుడు చూస్తే షార్ట్ అమ్మ ఎలాగెళ్ళిందిరా జల్లోకి, ఇలా వెళ్తే తెలీదు, అక్కడికి వచ్చాక నేను రాగాలి, వెళ్ళిపోయింది కెమెరా. అక్కడ నుంచి ఏడుతుంది అమ్మాయి. ఆ కేసు ఇప్పటికి తేవలేదంటండి వాళ్ళిద్దరూ, నేను చేయలే ఎలా చచ్చిపడి తినంతగానే ఉంది ఆ కేసు. ఏదో ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ టైటిల్, మీరు చూడొచ్చు. మంచి డబ్బులు ఇచ్చి పంపించాడు, 15 రోజులు పనిచేసాం, వచ్చేసాం. దట్ ఈస్ అంటే మాకు అలాంటి వాళ్ళతో పనిచేయడం అనేది మా అదృష్టం అండి. సార్ ఈరోజు నేను యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూలో చెప్పదలుచుకుంది కూడా ఇదే సార్. సావిత్రి అనే మూవీ వస్తుందంటే మీరందరూ ఇన్ని రోజులు చూసినా కృష్ణమామయ్య కమెడియన్ నుంచి రావట్లేదు, సైడ్ ఆర్టిస్ట్ నుంచి రావట్లేదు,
ఇంత టెక్నికల్ నాలెడ్జ్, ఇంత సినిమా ప్రయాణం, ఇంత జ్ఞానం ఉన్న మనిషి తీసిన సినిమా వస్తుంది. సో మీ ప్రయాణం అంతా తెలిస్తే మీ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థమవుతుంది. కరెక్ట్ అండి. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అయ్యో, సార్. మంచి- మీలాంటి వ్యక్తి ఒక పెద్ద హిట్ కొట్టిన తర్వాత అదే. మారిపోయే లెక్కల కోసం వెయిట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మంచి సో కదుపుతామండి. ఒక అంటే ఊపుతా అమ్మ భలే అసలు ఏంటి ఇలా చేయొచ్చు. న్యాచురల్ కథ వెళ్ళింది, జరిగిన కథ వెళ్ళా. అదొక ప్రెస్ ఏంటంటే నాకు ఒక జరిగిన కథ నేను ఓకే తీసాను. కాకపోతే అందులో అంత ఒరిజినల్ అంత ఉంటుంది కాబట్టి మనం యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఒకలాగా తీసుకెళ్ళి అబ్బా అసలు ఆ సామ్రాట్ యాక్టింగ్ అని అట్లా నేను చెప్పనండి, చూద్దాం అంతే. ఎందుకంటే మనం ఎక్కువ చెప్పడం కూడా అనవసరం, సినిమా గురించి చూపించడం అంతే. వెయిట్ చేస్తున్నాం అంతే సార్. వెయిట్ ఖచ్చితంగా. చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.